వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఓకే అండి. కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. తెలిసేద్దామా? అంటే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ కాదు, బడ్జెట్ ఈజ్ జస్ట్ నెంబర్, సక్సెస్ అనేదే మ్యాటర్స్ అనమాట. సో ఇలా ఈ సినిమాతో ఈ కంటెంట్తో ఇంత సూపర్ హిట్ని అందుకొని ఏదో చూశాను, తమిళ్కి ఒక హీరో అండ్ మలయాళానికి ఒక హీరో, కానీ తెలుగుకి మాత్రం మౌలి అనేసారనమాట. అది చాలా చాలా అనిపించింది. సో లిటిల్ హార్ట్స్ సూపర్ సక్సెస్ని అందుకున్న హీరో మౌలి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో విన్ నుంచి మంచి మంచి కంటెంట్ వస్తుంది 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 వస్తూనే ఉంటుంది. సో ఇలాంటిది ఫస్ట్ థియేటర్కి వెళ్ళి సూపర్ సక్సెస్ని సాధించి మళ్ళీ విన్లోకి వస్తుంది అనమాట లిటిల్ హార్ట్స్. డెఫినెట్గా వాళ్ళ కంటెంట్తో అందరి హార్ట్స్ని టచ్ చేస్తున్నా. సో ఈటీవీ విన్ నుంచి కాంటెంట్ హెడ్ నితిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. సో వంశీ నందిపాటి గారికి తెలిసిపోతుంది అలా, మంచి చిత్రం ఎక్కడున్నా, టాలెంట్ ఎక్కడున్నా తెలిసిపోతుంది అలా. అందుకే థియేటర్కి తీసుకొచ్చి మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్ పిక్చర్ విత్ మీడియా, దెన్ తెలిసిందే మీకు, స్పీచ్లకి వెళ్ళిపోదాం అప్పుడు. అండ్ ఎస్, సాయి కృష్ణ గారిని అండ్ నితిన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, యా, ఇంకో మైక్ ఇవ్వండి. ముందుగా ఎడిటర్ గారు శ్రీధర్ గారు రండి, మీతోనే. సో థ్యాంక్స్ మీట్లో ఫస్ట్ స్పీచ్ ఎడిటర్ శ్రీధర్ గారితో మొదలు పెడుతున్నాము. మీరు థ్యాంక్సే కదా చెప్తారు, ఎలాగో రండి. హలో, థ్యాంక్ యూ అండి అందరికీ ఇక్కడ వచ్చినందుకు. అన్నాలే మైక్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా వినపడుతుంది. ఓకే, సో అందరికి థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు అండ్ మీమర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు మా ఫిలింని. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూపిస్తున్న లవ్ చాలా ఎంకరేజింగ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాయన్న, నితిన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మధ్య ఈటీవీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా మినిమం గ్యారంటీ అయిపోయింది. క్రెడిట్ గోస్ టు యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మన వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మా టీం అందరికీ, మా టీం బిట్టు, కిరణ్, వినోదన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీన్ అన్న మా కో డైరెక్టర్ చాలా బాగా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా హీరో డైరెక్టర్ ఆయన హీరోలా ఉన్నారని చెప్పారు, అంతే కదా? హీరో డైరెక్టర్ మార్తాండ్, ఏం చెప్పాలి నీ గురించి? ఏం వస్తలేదు నీ గురించి చెప్పాలి. మస్తు తీసినావు మార్తాండ్, క్రేజీ తీసినావు. అసలు నా స్టోరీ తీసినట్టే ఉండే నాకైతే. అండ్ మౌలి నేను 90s చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఇది టుగెదర్ గ్రో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. మౌలి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం చెప్తుంది ఎట్లా చేసిండో. సో మౌలి ఆబ్వియస్లీ మంచిగానే చేస్తాడు. శివాని కూడా శివాని చాలా మంచిగా చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. ర్యాగింగ్ నడుస్తుంది వెనకాల నుంచి, అర్థమవుతుంది నాకు. యా, అర్థమవుతుంది. సో నెక్స్ట్ డిఓపి సూర్య బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా. యా, మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి మీకు. థ్యాంక్స్ ప్రెస్ అండ్ మీడియాకి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్క స్క్రీన్లో ఏం చెప్పాలంటే మాస్ అనిపించింది. అంటే చెన్నైలో నేను రజనీ సినిమా చూసా, దాని తర్వాత వచ్చి మల్లికార్జునలో మనం చూస్తే
ఏంట్రా ఇది ఆడియన్స్, మా పేరెంట్స్ తీసుకొచ్చి ఏంటి రజనీ సినిమా చూసినట్టు ఉందే ఆడియన్స్ రెస్పాన్స్ అని అన్నారు. సో చాలా ప్రౌడ్ అనిపించింది ఈ ప్రాజెక్ట్లో ఉండడం. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్స్ మిట్ కాబట్టి. సో ఫస్ట్ ఆదిత్యకి, సో ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేసి అందరినీ ప్రాపర్ గైడెన్స్ తీసుకొచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఈటీవీకి నితిన్ అన్న, సాయన చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేశారు చాలా విషయాల్లో, చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ టీంలో ఉన్న మా బిట్టు అన్నకి, కిరణ్ అన్నకి, తర్వాత వినోద్ అన్నకి, అందరికి థ్యాంక్స్. సో ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఏదైతే ఈ దూరమే సాంగ్ ట్రెండ్ అవుతుందో, సింజిత్ థ్యాంక్ యూ సో మచ్, అది ఒక మ్యాజికల్ సాంగ్. సో నీ సాంగ్తో పాటు విషువల్ కూడా ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఈ స్టేజ్ నాకు దీని తర్వాత ఎక్కడైనా మళ్ళీ మాట్లాడదామో తెలీదు. సో నా అసిస్టెంట్స్కి, నా టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా టీం డిఓపి టీం, నా గ్యాఫర్ నాగరాజ్, గణేష్, వినయ్, శివ, నితిన్, రామ్. సో అందరికీ చాలా థ్యాంక్స్. నా ఫోకస్ ప్లస్కి వినయ్, చైతన్య, సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ తెచ్చిందనుకు థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్, లాస్ట్కి నీ కూడా థ్యాంక్స్ రా. మస్తు చేశారని చెప్పండి. మస్తు చేసావురా, చాలా ఫాలోయింగ్ ఉన్నాయి వాడికి. అర్థమవుతుంది లాస్ట్లో అసలు, అంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది కామన్ అన్నట్టు చెప్పారు, అది అది న్యాచురల్ అది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇంకేదో మర్చిపోయాను, చాలామంది మర్చిపోయి ఉంటా, ఇట్స్ ఓకే. ఈ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్టర్గా దివ్య అనే చేసింది. సో ఆమె రాలేదు ఎక్కడ ఈవెంట్కి, తక్కువే కనిపించింది. సో మంచిగా చేసింది, థ్యాంక్స్ టు. ఇక్కడ రాలేదు, థ్యాంక్స్ టు అవర్. ఆమె కూడా మంచిగా, మీరు కూడా చాలా మంచిగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రాజాగాడికి ఒక రోజా దొరికిన అంటే నేను మొత్తం రోజాలు ఉన్న శారీ దొరికింది నాకు ఇవాళ ఈవెంట్కి. సో సింజిత్, మీరు దొరికారు మాకు ఇండస్ట్రీకి. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అసలు చాలా సరియల్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ 10 days ముందు నేను మారుతాను చాలా గొడవలు పడుతుండే, పాట రిలీజ్ చేద్దాం లిరికల్ వీడియో అయిందంటే, సింజిత్ నువ్వు అనిరుద్ధ్ కాదు, నేను లోకేష్ కనకరాజ్ కాదు, మనది జైలర్ కాదు, ఇంకోటి ఏంటి అది మొన్న వచ్చిన సినిమా మన కూలీ కాదు, ఎవరు వెయిట్ చేస్తారు, రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేద్దామని. సినిమా రిలీజ్ అయ్యాక ఒకటే మ్యూజిక్ అంటే ఏం అర్థం కావట్లేదు, పాటలు అది పెయిడా ఏం అర్థం కావట్లేదు, ఏది నిజం ఏది అబద్ధం. నిజంగా చూస్తే ఎక్కడ ఓఎస్టీ వదులు బ్రో. సౌండ్ డిజైనర్ ప్రభు సిఎస్ అండ్ మిక్స్ ఇంజనీర్ గౌరీ శంకర్ అండ్ మై ప్రోగ్రామర్ హరిహరన్, నితీష్ కొండిపర్తి, కల్మి జస్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు, థ్యాంక్ యూ. సూర్యబాలాజీ, శ్రీధర్, బ్రిలియంట్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అందరు యాక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గీతా భగత్ గారు థ్యాంక్ యూ అండి, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. మార్తాన్ నీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటా, అందరు నా ట్విట్టర్లో మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది పెయిడ్ కాదు, అది ప్రేమ. యా మీ మ్యూజిక్ మ్యాజిక్ అసలు మామూలుగా లేదు. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా లైన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు, యా ఏదో ఒకసారి మీ టూత్పేస్ట్లో ఉప్పు లేదా, నవ్వుతూ మైక్ తీసుకోండి కదా. మన ఫన్ ఓరియంటెడ్ ఫిలిం, హారర్ ఫిలిం కాదు కదా. Thanks all the media for gracing this event, and thank you audience for making Little Arts a massive success. First of all, I want to thank ETV Win, the source of this project, especially Sai Krishna, head of ETV Win, and content head Nitin, and creative team of ETV Win, Sai Kishore and Surat. Actually లాస్ట్ 4-5 days ఎవరికి అసలు స్లీప్లెస్ నైట్స్. యాక్చువల్గా వాళ్ళ డైరెక్టర్కి, మిక్స్ ఇంజనీర్కి సపోర్ట్గా వాళ్ళకి అవసరం లేదు, బట్ మిక్సింగ్ స్టూడియోలో ఉండి డైరెక్టర్కి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఈటీవీ ఫర్ దట్. అండ్ ఈ సినిమాని ఇంత పెద్దగా ల్యాండ్ చేసిన బన్నివాసు గారికి అండ్ వంశీ నందిపాటి గారికి, ఐ డోంట్ థింక్ వాళ్ళు తప్ప ఇంకెవరు దీన్ని బెటర్గా ఆడియన్స్లోకి తీసుకెళ్ళేవారు కాదేమో. అండ్ ఈ రెండింటి మధ్యలో ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద బిచ్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్. అయితే అసలు ది ప్రొడ్యూసర్ తను ఇక్కడ లేడు, బట్ మొన్ననే నేను ఒక మీమ్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, డైరెక్టర్ ఫర్ 90s, డైలాగ్ రైటర్ ఫర్ ప్రేమలో, అండ్ నవ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అని. హ్యావింగ్ సీన్ హిస్ జర్నీ సిన్స్ చైల్డ్హుడ్, నా చిన్నప్పటి ఫ్రెండ్, ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, సో ప్రౌడ్ టు బీ హిస్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ లిటిల్ ఆర్ట్స్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మీరు కొంచెం కోపదారి మనిషిలా కనిపిస్తున్నారే.
థ్యాంక్ యూ అండ్ కిరణ్ గారు. అండ్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు గారు మాట్లాడతారు. ఇది పేడేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీడియా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అగైన్ ఈ సినిమాని ఇంతలా రిలీజ్ చేసినందుకు వాసు గారికి అండ్ వంశీ గారికి స్పెషల్ థ్యాంక్స్. నాకు అసలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఎలా వచ్చిందంటే, సో మా అన్న మిత్రమైన డైరెక్టర్ విజయ్ నాకు ఆదిత్యని పరిచయం చేశాడు బిఫోర్ 90s. సో ఆదిత్యన ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక కథ విన్నాడు. సో నాకు కాల్ చేశాడు, నువ్వు కూడా ఒకసారి విని ఒకసారి బడ్జెట్స్ ఏంటో చూడంటే నేను ఫస్ట్ విన్నాను మార్తానికి. సో తెల్లారితే నాకు షూటింగ్ ఉంది, మార్తాను అడిగాను, మార్తాను ఎంత టైం కావాలి అంటే, అన్న 1 hour చాలన్నా మొత్తం చెప్పేస్తా అన్నాడు. బట్ 1 hour ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పాడు. సో ఫస్ట్ హాఫ్ అయిపోయాక మళ్ళీ అడిగాను, మార్తాన్ ఇంకొక ఎంత టైం కావాలంటే ఇంకొక 1 hour అన్న అన్నాడు. బట్ 2.5 hours మొత్తం సినిమా అంతా చూపించాడు. సో ఆ రోజు మేము ఫిక్స్ అయ్యాం, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అందరం నమ్మాం. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య అన్న, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న, మిత్రమైన డైరెక్టర్. సో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, నాకు చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు. స్పెషల్ థ్యాంక్స్. అండ్ అగైన్ ఈటీవీ సాయన్ అండ్ నితిన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దే ఆర్ లైక్ ఈటీవీ ఈజ్ మై ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీ లాగా నన్ను ఓన్ చేసుకున్నారు. నాకు సాయన్న ఒక విషయంలో, ఒక చిన్న విషయంలో కాల్ చేశాను ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో దెన్ ఒక 5 minutesలో నాకు గెట్ బ్యాక్ అయ్యి కాల్ వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయినది. సో ఏం చెప్పాడు నాకు తెలియదు, వాళ్ళని అడిగితే మీ బిట్టుగాడు మనవాడు, సో వాళ్ళు చూసుకోవాలని చెప్పాడు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఫర్ ఎనీ టైం. మననే పిలిచి ఇంకో సినిమా కూడా ఇచ్చాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ మై డిఓపి సూర్య నేను ఇంతకుముందు కలిసి ఒక వర్క్ చేశాం. సూర్య వర్క్ చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యి మార్తానికి పరిచయం చేశాను, మార్తాన్ని చూసుకొని. బట్ వాళ్ళతో చాలా సింక్ అయ్యి చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఇంకోటి ఇది అంది ట్విట్టర్లో అండ్ ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది, 2.4లో వేశారు, 2.4 వేశారని. 2.4 కాదండి, 2.45 2.45లో వేసాము. 2.4లో ఫస్ట్ కాపీ తీసాము. చాలా ప్లాన్గా నా టీం వినోద్ అన్న అండ్ కిరణ్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, మా మేనేజర్స్ జగదీష్ అండ్ మహేష్ అండ్ కోఆర్డినేటర్ సీను స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ లొకేషన్స్కి. మేము కొన్ని చీట్ చేసాము పర్మిషన్ లేకుండానే, సీరియస్ కూడా. దానికి వాళ్ళు జగదీష్ అండ్ మహేష్ చాలా కష్టపడి లైవ్ లొకేషన్స్కి తీసుకెళ్ళి చేశాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అగైన్ ఎడిటర్ శ్రీధర్ చాలా బాగా కట్ చేశాడు సినిమాని. ఫస్ట్ కట్టప్పుడు అనుకున్నాము ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని. అండ్ అగైన్ మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ లైక్ ఓన్ బ్రదర్ లాగా అయిపోయాడు. ఆ పాట విన్నప్పుడు ఫస్ట్ 4 పాటలు విన్నప్పుడు చెప్పాము ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇన్స్టాగ్రామ్లో. అండ్ అగైన్ శివాని అండ్ మౌలి, ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి సో వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏం లేదు. అండ్ అగైన్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి ఇలాంటి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని మనందరికీ ఇచ్చిన బనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి తెలుగు ప్రేక్షకుల వరకు అందించిన ప్రొడ్యూసర్ వారు. సో ఎస్, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారికి మైక్ ఇచ్చేద్దాం. హలో అండి, ముందుగా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్. తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ దివ్యాకి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవికి, మా మేనేజర్స్ జగదీష్కి, తర్వాత శ్రీనివాస్ కో డైరెక్టర్, తర్వాత మహేష్ గారుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక బిట్టు మొత్తం చెప్పేసినాడు అన్నీ నేను అనుకున్నాయి. తర్వాత సినిమాని ఇంత పెద్దగా చాలా బాగా రిలీజ్ చేసినందుకు వంశీ గారి టీంకి, వంశీ గారికి, బనివాసు గారికి బిగ్ థ్యాంక్స్ అండి. తర్వాత ఈటీవీ టీం అంటే మాకు ఫ్యామిలీ లెక్క అయిపోయిందండి. నితిన్ గారికి, బిజినెస్ హెడ్ సాయి గారికి, సుహృత్, సాయి కిషోర్, మహాలక్ష్మికి థ్యాంక్స్ అండి, బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయండి, అన్ని రకాల ఎమోషన్స్ కనిపించాయి కూడా ఇన్ఫ్యాక్ట్. సో కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి, మీరు కూడా మంచిగా చేసినారని చెప్పించేయండి కదా, సాయి మార్తాండ్ అదే చెప్తూ ఉంటారు. అండ్ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? నిఖిల్కి ఇద్దాం. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. నాకు సింజిత్ చిన్నప్పటి నుంచి తెలుసు. సో నేను సింజిత్
ఎప్పుడు నేను చిన్నప్పుడు నేను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు సింజిత్ నాతో వచ్చేవాడు. మేము ఎప్పుడూ అనుకునే వాళ్ళం పెద్దయ్యాక ఒక సినిమా తీద్దామని. ఇలా నేను మళ్ళీ రావటం సింజిత్తో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సింజిత్ ఇట్లా లేదు, నిజంగా నాకు ఒక బ్రదర్ లాగా సింజిత్. చాలా అన్న అని పిలవను కానీ బట్ నాకు బ్రదర్ లాగా. పిలవచ్చుగా ఒకసారి మావయ్య, సారీ అన్నయ్య అని పిలువమా? ఇక్కడే తిడతాడండి, నచ్చదు సింజిత్ కన్నా అంటాం. ఓ, లేదు okay. సినిమా అందరు చాలా నవ్వుతున్నారు. నాకు సింజిత్కి హ్యాపీ మూమెంట్ ఒకటి ఏంటంటే, మేము ప్రతి సినిమా ప్రసాద్లో అరిచేవాళ్ళం. అదే మొన్న మేము ప్రసాద్కి వెళ్తే అందరూ మా సినిమా చూసి అరుస్తున్నారు. అసలు చాలా మెమరబుల్ అది. ఇంకా మార్తాండానికి చాలా థ్యాంక్ యూ అన్న. మౌలి, జయకృష్ణ, హరి, పద్మిని, శివాని చెప్తున్నా ఒక్క నిమిషం. ఇంకా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రవణ్ అన్న, అవినాష్, ఇంకా కౌస్తుబ్, నిఖిల్ అందరితో ఇట్ వాజ్ వెరీ ఏమంటారు దాన్ని, చాలా బాగుండింది వర్క్ చేయడం, షూటింగ్ కూడా. అండ్ మౌలి థ్యాంక్ యూ, జయకృష్ణ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్. సినిమా సూపర్ హిట్ అయింది, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ హరి, నితిన్ అన్న థ్యాంక్ యూ, సాయి కృష్ణ అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ హరి, యా. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. బేసిక్గా అంటే థ్యాంక్స్ మీట్లో థ్యాంక్ యూనే ఎక్కువ చెప్పాలి, కానీ ఫస్ట్ నేనే మారుతాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ థ్యాంక్ యూ మారుతాను నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. ఫస్ట్ టీజర్లో అరే అఖిల్ ఏం పంపినారు నువ్వు కాత్యాయనికి అంటే మౌలికి ఎన్ని మెసేజ్లు వచ్చి ఉంటే తెలియదు, కానీ నాకు ఇన్స్టాల్ ఏం పంపాడు, మౌలి ఏం పంపాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే September 5th థియేటర్స్కి రావాలి. ఇది ఒక్కటే మేము చెప్పుకుంటూ వచ్చాం అనమాట. అండ్ ఈ బాండ్ అనేది బాగా పెరిగింది లిటిల్ హార్ట్స్ వల్ల. అండ్ కిషోర్ అనే క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అర్థం కావట్లేదు. జయకృష్ణ థ్యాంక్ యూ, సూపర్, నా ఫేవరెట్. అండ్ నిఖిల్, నేను నిఖిల్ అండ్ శివాని థ్యాంక్ యూ. ఫుడ్ తీసుకొచ్చి మాకు పెడుతూ ఉండేది అనమాట షూట్లో. అండ్ మౌలి మామ కంగ్రాచులేషన్స్. సో అండ్ ఇంకేం చెప్పాలి తెలియట్లేదు. ఈటీవీ విన్కి థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య హాసన్ గారికి థ్యాంక్ యూ. అండ్ బన్నీవాస్ గారికి అండ్ ఆల్సో వంశీనందిపాటి గారికి థ్యాంక్ యూ, ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంతకుమించి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మినికి మైక్ ఇచ్చేద్దాం మనం. అందరికీ నమస్కారం అండి. నేను అంజలి రోల్ చేశాను ఈ ఫిల్మ్లో. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో మీమ్ పేజెస్కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేను ఎవరికి తెలీదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి, ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 డేస్కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది అయితే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే యూఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. వీ హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యా, థ్యాంక్స్ టు ది హోల్ టీమ్, థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పాపం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని ఏమీ చెప్పట్లేదు మౌలి గురించి అయితే. ఇన్న ఫీలింగ్ అది మౌలిది. అండ్ అబ్బా, ఇప్పుడు పిలిచే అబ్బాయి ఎలా అంటే ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో మౌలి హార్ట్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిసారి ప్రేమనలా పక్కకు పెట్టు అంటూ. ఏంటబ్బా హెయిర్ స్టైల్ మీద ఎలా ఉంది అది? మీ ఊర్లో రొయ్యల అమ్మాయి కూడా వేసుకుంటుంది అలా. సో హిల్లేరియస్ ఫన్. కాకపోతే జయకృష్ణ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వాల్యూమ్ ఎలా పెరుగుతుంది? హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అన్న మాట్లాడి అన్న కొంచెం. సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అప్పుడే అనుకున్నాడు సెట్ కానని స్టార్టింగ్ అరే అంత సెట్ అయితే లేడు రా అని అన్నాడు. ఫస్ట్ నేను భయపడుతుండే ఆడిషన్ ఇచ్చినప్పుడు. దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే ఇది కరెక్ట్ సెట్ అయ్యిండ్రా అని అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఉన్నందుకే ఇప్పుడు నాకు ఇది. థ్యాంక్ యూ అన్న. నితిన్ అన్న, సాయి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న, అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా అట్లనే కదా. సారీ అన్న ఏమనుకోకండి నాకు కొంచెం అది అయితే ఇప్పుడు చెప్తా. నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న, అరే ఉప్పెన తర్వాత ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందిరా చూడు అని అన్నాడు. అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది. థ్యాంక్స్ అన్న నితిన్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న సాయి అన్న థ్యాంక్స్ అన్న. అన్న వినోద్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అరే నాకు పేర్లు గుర్తున్నా సడన్గా మర్చిపోతున్నా. సరే నాకు మౌలి, శివాని, నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం. మెయిన్ మౌలి, నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు. మేము ఎప్పుడు రూమ్లోనే నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చొని అనుకునేటోళ్ళం. సో మౌలి థ్యాంక్స్. సో వంశీ నందపాటి గారు సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ బన్నివాస్ గారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది థ్యాంక్స్ మీట్ అని థ్యాంక్స్ చెప్పడానికని వచ్చిన. సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మర్చిపోయినా, సంజిత్ అన్న థ్యాంక్స్ అన్న. సంజిత్ అన్న చెప్పలేదా? ఇంకోటి ఆదిత్య హాసన్ అన్న థ్యాంక్స్ అన్న. నన్ను నమ్మి అందరినీ నమ్మి ఈ మూవీలో పెట్టినందుకు థ్యాంక్స్ అన్న. ఇంకా ఇంకోటి మీమ్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు, నేను పేడ్ అనుకుంటున్నారు, మనోళ్ళే చెప్తున్నారు. ఏం పేడ్ కాదు అది, వాళ్ళందరూ ప్రేమతో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న, నన్ను నమ్మినో చాలా. మిర్చి నిఖిల్ బాయ్ థ్యాంక్స్ బాయ్. ఇంకా అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోళ్ళు ఉన్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బీట్ అని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి. డైలాగ్ కావాలి. థ్యాంక్స్ చాలా చెప్పేశారు. ఇక్కడ అందరు సినిమా చూసారు కదా అందరూ. అదే అది క్యూటా, అది చెప్తా. క్యూటా ఆడేమో చెడ్డీ వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డీ యువకుడు నైట్ యువతి అని. మళ్ళీ థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మా డిఓపికి థ్యాంక్స్ అన్న నన్ను మంచిగా చూపెట్టినందుకు. ఇంకో వాళ్ళని మర్చిపోతే సారీ, నాకు కొంచెం భయం వేసింది. అదే మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి అయిపోతుంది. అందరికీ థ్యాంక్స్. అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ మీకు కూడా హగ్ ఇవ్వాలి. మీ డైరెక్టర్ గారికి ఇద్దాం ఒకసారి. దానికంటే ముందు హగ్ ఇవ్వాలా? ఓకే. ఓహో ఇంకో ఓకే యా. ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వచ్చినందుకు. ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ అందరికీ, మీమ్ చేసే వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు, కానీ అంత వైరల్గా స్ప్రెడ్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు చాలామందికి, అందరు యాక్టర్స్కి అంత విజిబిలిటీ ఇచ్చినందుకు, అంత అటెన్షన్ గ్రాబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మీమ్స్. నాకు అన్ని ఇన్స్టాగ్రామ్లో డిఎంలు వస్తున్నాయి, కాత్యాయని భోంచేసావా అన్నిసార్లు. మా అమ్మ కూడా అడగలేదండి భోంచేసావా. సో థ్యాంక్ యూ. భోంచేశారండి. ఫస్ట్లీ సంజిత్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ, చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ, సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్, యూ షుడ్ గో లిసన్ టు ద నరేషన్ వన్స్ అన్నాడు.
అప్పుడు వెళ్ళి కలిశాను మార్తాండ్ని. మార్తాండ్ నరేట్ చేశాడు. స్టోరీ నచ్చింది. చాలా బాగా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అప్పుడు ఓకే. ఓకే. నాకు చాలా నచ్చింది మార్తాండ్. నేను చేసేస్తాను ఈ మూవీ అన్నాను. కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తాండ్‌కి నేను కాత్యాయనిగా ఓకేనా? కాదా? అని. అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. చెప్పనా? ఇప్పుడు చెప్తా పర్లే. అండ్ మా మెయిన్ పిల్లర్స్, మా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి, బనీవాస్ గారికి, వంశీ గారికి. వీళ్ళు లిటరలీ భుజాల మీద ఎత్తుకున్నారండి మూవీని. ఎంత ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒకసారే చూస్తాం కదా. అట్లాంటిది ఈ లిటిల్ హార్ట్స్ అనేది 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినామని కాల్స్, మెసేజెస్ వస్తుంటే వినడానికే చాలా బాగుందండి అసలు. అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అసలు ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ 32 డేస్లో షూట్ చేసాము. అది అంతే టైంలో అండ్ కొన్ని ప్రమోషన్ డేస్లో ఒక మంచి టీమ్తో వర్క్ చేశాను. అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు. స్పెషలీ యాక్టర్స్. మార్తాండ్ డెబ్యూ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు. ఎందుకంటే అంత బాగా క్రాఫ్ట్ చేశాడు, అంత బాగా ఇచ్చాడు. డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి. టు ఆర్ ఎడిటర్ శ్రీధర్ గారు. నిన్న మేము సిఎంఆర్కి వెళ్ళాము. అసలు అక్కడ జోషే వేరే ఉండే, అందరు అరుస్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది అంటే యూత్ ఎంత కనెక్ట్ అయ్యారు. నేను చెప్తూ వచ్చాము మేము ప్రమోషన్స్లో, యూత్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది. సో అంత హ్యాపీ ఉన్నా, క్లౌడ్ 9లో ఉన్నా నేనైతే. మ్యూజిక్ సంజిత్, అసలు ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ వర్క్ రే. దిస్ ఇస్ లిటరలీ యువర్ బెస్ట్ వర్క్. నో అంటే లిటరలీ ఐ థింక్ ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ అ స్పెషల్ ఫిలిం. అది ఒప్పుకోను. కాంప్లిమెంట్ తీసుకోవచ్చు కదా సంజిత్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి, శ్రీను గారికి, మిర్చి నిఖిల్, అవినాష్కి, అందరికీ, మా కాస్ట్యూమ్ శ్రీదేవి, సింధు, వీళ్ళందరూ నాట్ జస్ట్ ఆన్ సెట్, ఆఫ్ సెట్ కూడా చాలా వర్క్ చేశారు. ఐ థింక్ టెక్నికల్ డిపార్ట్మెంట్, మా డిఓపి సూర్య అయితే నేను చెప్తుండే కొంచెం ప్లీజ్ సూర్య కొంచెం నన్ను కూడా బాగా చూపి, మౌలిని చాలా బాగా చూపిస్తున్నామని. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య. నన్నే కాదు అందరినీ చాలా బాగా చూపించావు. అసలు వెరీ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. చాలా బ్రీజీ, వెరీ కలర్ఫుల్, బ్రైట్గా అనిపిస్తున్నారు అందరూ. చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ అని అంటున్నారు. ఐ థింక్ దట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. స్పెషలీ ఆ బెంగళూరు పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా నచ్చుతుంది అందరికీ. అంతా గొరిల్లా షూట్ అండి, పర్మిషన్ లేకుండా. చెప్పొద్దు సారీ కానీ చాలా బాగా వచ్చింది. యా, ఆ డిఓపి గురించి చెప్పలేదు. అదే మా డిఓపి చాలా బాగా చేశారు. బిట్టు గారికి, కిరణ్ గారికి, వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ అప్రిసియేషన్ టు మా కాస్ట్ గ్రూప్, స్పెషలీ మౌలి. ఈజ్ అ స్టార్ బాయ్. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు సో ఐ క్యాచింగ్. అసలు ప్రతి ఒక్కరు మౌలి సీన్స్ రాగానే అరుస్తున్నారు. ఆ తర్వాత జయకృష్ణ అసలు హీరోయిన్కి ఎలివేషన్ రాగానే నువ్వు గాలి తీసేస్తాడు అది ఇట్లా. సో థ్యాంక్స్ టు జయకృష్ణ. పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆల్సో యూఆర్ మై ఫేవరెట్ బడీ నౌ. హరి, యూ ఆర్ ఆల్సో గ్రేట్ యాక్టర్. ఐ థింక్ యూ షుడ్ డూ మచ్ మోర్ సీన్స్ ఇన్ అదర్ ఫిల్మ్స్. ఓకే నిఖిల్, 10 years తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్లో వచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నాకు వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి. చాలా తక్కువ ఇలా నేను అంతా జెల్ అవ్వడం యాక్టర్స్తో. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ హియర్. థ్యాంక్స్ టు ఈటీవీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థియేటర్ దాకా వెళ్ళి మా సినిమాని అంత చూసి, అంత ఎంజాయ్ చేసి, అంత నవ్వుకొని, అంత హ్యాపీగా వెళ్ళి మళ్ళీ మెసేజెస్ చేస్తూ, ట్వీట్స్ చేస్తూ, రీపోస్ట్లు చేస్తూ, రియలీ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. ఈ సపోర్ట్, ఈ బ్లెస్సింగ్స్, ఈ లవ్ చాలా చాలా అవసరం మాకు.
ఫైనలీ మా అమ్మ నాన్న తమ్ముడికి మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. నా కెరియర్లో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, ఎప్పుడు ఎనీ బ్యాడ్ డే గుడ్ డే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో రాక్ సాలిడ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ మీకు సో కూడా మచ్. thank you so much. Looking lovely. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిటిల్ హార్ట్స్ అంటూ థియేటర్లో జోష్ని నింపిన డైరెక్టర్ సాయి మహత్తండ్ విల్ స్పీక్ నా. హాయ్ అండి, అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మౌలి వల్లే ఫస్ట్ డే సెకండ్ డే మెయిన్గా మన పెయిడ్ ప్రీమియర్స్ ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అయ్యాయి. తర్వాత కంటెంట్ వల్ల వర్కౌట్ అయింది, కానీ మౌలి తీసుకొచ్చాడు థియేటర్కి జనాలందరినీ. థ్యాంక్ యూ మౌలి. నువ్వు ఈ సినిమాతో స్టార్ అంటున్నారు, కానీ నువ్వు సినిమాకి ముందే స్టార్. థ్యాంక్స్ ఫర్ దట్. యా. అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా నేను రాసినప్పుడు ఒక చిన్న వెబ్ సిరీస్ కింద అనుకున్నాను, 2 episodes. తర్వాత లేదు సినిమా కింద రాద్దామని వెబ్ ఫిల్మ్ కింద అనుకుని రాశాను. మౌలి నమ్మాడు ఫస్ట్, మౌలి థియేటర్ చేద్దామన్నాడు. తర్వాత నితిన్ అన్న, సాయన్న, ఆదిత్య వీళ్ళు ముగ్గురు నమ్మారు. ఫస్ట్ నుంచి మేము ఈ మొత్తం 1 year జర్నీలో మేము మధ్య మధ్యలో భయపడ్డాము, ఎలాగవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నీ ఉండే. ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది. అది నితిన్ అన్నకి, సుహృత్కి, కిషోర్కి, క్రియేటివ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బిలీఫ్. థ్యాంక్ యూ అండి. సాయన్న ఎప్పుడు ఏం అడిగినా, మేము సింగర్స్ అడిగినా లేకపోతే ఎక్స్ట్రా ఏం అడిగినా ఆయన ఎప్పుడు నో చెప్పలేదు. ఈవెన్ థియేటర్ చేద్దాము అన్నా సరే, థియేటర్స్ ఈ మధ్య చిన్న సినిమాలకు వర్కౌట్ అవ్వకపోయినా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజ్ దస్. ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. తను ఇప్పుడు ఆదిత్య కానీ, మౌలి కానీ, నితిన్ అన్న కానీ వీళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా సరే వానికే తెలుసు, వాని సినిమా అని వదిలేశారు. సో ఈ సినిమా ఇంత వర్కౌట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎడిటర్ దగ్గరికి వస్తే శ్రీధర్, ఈ సినిమా బోర్ కొట్టట్లేదు అంటున్నారు ఎక్కడ. తను చాలా చాలా క్రిస్ప్గా చేశాడు. క్రిస్ప్ అంటే సీన్లు తీసేయటం కాదు, సీన్ని బెటర్ చేశాడు. సో థ్యాంక్ యూ శ్రీధర్. యా. నెక్స్ట్ సింజిత్, థ్యాంక్ యూ సింజిత్. 6 songs ఇచ్చావు, అన్ని సాంగ్స్ మంచి వర్కౌట్ అయినాయి. సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాకి మౌలి హీరో అయితే మెయిన్ హీరో సింజిత్ అంటున్నారు అందరూ. అది హీజ్ అన్ అన్సంగ్ హీరో ఫర్ షూర్. థ్యాంక్ యూ సింజిత్. ఎలాగో హీరో గురించి మాట్లాడుతారు కాబట్టి సెకండ్ హీరో జయకృష్ణ. థ్యాంక్ యూ జయకృష్ణ, చాలా బాగా చేసావు యాక్టింగ్. నెక్స్ట్ శివాని, థ్యాంక్ యూ శివాని, చాలా మంచిగా యాక్టింగ్ చేసావు, చాలా ప్రొఫెషనల్గా ఉండే, చాలా సపోర్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సూర్య మా కో డైరెక్టర్ అన్న, శ్రీనివాస్ అన్న, నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్స్లా వర్క్ చేశారు, ఇంక్లూడింగ్ సూర్య కానీ, మౌలి కానీ, శ్రీనివాస్ అన్న కానీ, మిర్చి నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ దివ్య, థ్యాంక్ యూ దివ్య. అండ్ ఆర్ట్ అసిస్టెంట్స్ ముగ్గురు ఉన్నారు, శివ, ఫనీ, కౌస్తుబ్, వీళ్ళు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శ్రీదేవి అండ్ సింధు, మా అవినాష్ ఏడి కూడా వీళ్ళతో పాటు చాలా కష్టపడ్డారు. వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ అండి. ఈ ఫిలిం 2.45 crores ఫినిష్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళందరూ, ప్లస్ మా ప్రొడక్షన్ టీమ్ కిరణ్ అన్న, బిట్ అన్న, వినోద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఏం అడిగినా సరే మీ ముగ్గురు లేదు మనకున్న బడ్జెట్లోనే ఎంత బెటర్ చేద్దామనే దాంట్లోనే ఉన్నారు, కానీ ఎప్పుడు నో చెప్పలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా అందరూ అయిపోయారా? ఫస్ట్ సో ఆదిత్య యూకేలో ఉన్నాడు. బట్ యా, వి రియలీ మిస్ యూ అలాట్ ఆదిత్య. నువ్వు అక్కడ ఫుల్ కష్టపడుతున్నావు. మేము ఇక్కడ నేను ఫుటేజ్ కొంచెం తక్కువ తీసినా సరే ఎప్పుడు కంగారు పడలేదు, ఎప్పుడు మాడతాను నీకు అర్థమవుతలేదు, పెద్ద సినిమా తీస్తున్నావా నువ్వు అని అనేవాడు తప్పితే ఎప్పుడు రెస్ట్ చేయలేదు నన్ను. నాకు ఏం కావాలో అన్నీ ప్రతిదీ ఇచ్చేవాడు. అందుకే ఈ సినిమాలో ఒక బెంచ్ కావాలన్న దాని కొంచెం డిస్కషన్ అయింది. ఆదిత్య లాస్ట్ మినిట్లో వచ్చి తీసుకోబెట్ట బెంచ్ తీసుకో అని చెప్పి ఒక బెంచ్ ఇచ్చాడు. దానికి మీద డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అని వేసాను. ఎవరు నోటీస్ చేయలే, ప్లీజ్ నోటీస్ చేయండి అది ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రీ క్లైమాక్స్ 90 సీక్వెన్స్, చెడ్డి యువకుడు 90 సీక్వెన్స్, అక్కడ జయకృష్ణ కూర్చున్న బెంచ్ మీద డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అని ఉంటుంది.
సో థ్యాంక్ యూ ఆదిత్య. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బన్నీవాస్ గారు, వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ స్ట్రాటజీ చాలా వర్కౌట్ అయింది, మమ్మల్ని చాలా పుష్ చేశారు. మొన్న కూడా మండే రోజు కలెక్షన్స్ వచ్చినప్పుడు వాసు గారు ఎంత మంచోళ్ళు అంటే, నేను వెళ్ళిపోతుంటే కూర్చో అమ్మా, నీకు లెక్కలు తెలియాలి, నువ్వు డైరెక్టర్వి అని చెప్పి నా ముందు ఆల్మోస్ట్ అంతా హీఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మమ్మల్ని ఎంత పుష్ చేస్తున్నా అంటే, నేను 4 days 5 days నుంచి నిద్ర లేక సార్ ఇంకా అయితలేదు సార్ నాకంటే, నువ్వు 2 వారాలు నిద్రపోవద్దు మాడతాను, నువ్వు తిండి మాని నిద్ర మాని, గీత గోవిందంకి మేము ఎంత కష్టపడ్డాం, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నిద్రపోతావా అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యూఆర్ వెరీ ప్యాషనెట్. నేను మౌలి అనుకున్నాం ఆ రోజు, అరే ఏంటి మనం ఏంటి ఇలాగున్నామో, సార్ ఏమో 2 weeks అంటున్నారంటే చాలా. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా నేర్చుకున్నాం సార్. యాక్చువల్లీ నేను మౌలి ఆ రోజు ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడాము. అండ్ వంశీ గారు, పొద్దున్న వంశీ గారి నుంచి కాల్ వస్తుంది నాకు మౌలికి, ఈరోజు ఏంటి, ఏం చేస్తున్నాం, ఎన్ని వీడియోస్ దింపుతున్నాం మనకి ఏం ప్రోమోస్ కావాలి. హీ వాజ్ సో ప్యాషనెట్, హీ వాజ్ సో అంటే ఎట్లా అంటే ఎలా ప్రమోట్ చేద్దాం, ఏం చేద్దాం, మనము అన్ని ప్లాన్స్ అంతా సర్వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా అందరూ అయిపోయారు. యా మా యాక్టర్స్ ఇద్దరు, పద్మిని ఇంకా కిషోర్, హరి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు. ఈ అబ్బాయి హరి చాలా మంచి యాక్టర్ అండి. మొత్తం సినిమాలో అందరికీ రీటేక్లు చెప్పాను కానీ ఒక్క అబ్బాయి యాజ్ ఇట్ ఈజ్ రోల్, సింగిల్ టేక్ యాక్టర్ అబ్బాయి, చాలా బాగా చేశాడు. యా థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి, మీరు ఫస్ట్ వచ్చారు, మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సినిమాలు మీరు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మౌలి అంటే మెడిసిన్ అనమాట. స్ట్రెస్లో ఉన్న వాళ్ళందరికీ మౌలి సినిమా చూస్తే స్ట్రెస్ అంతా అలా పోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈటీవీ విన్లో #90sతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈటీవీ విన్తో పాటు థియేటర్లో కూడా సూపర్ సక్సెస్ని లిటిల్ హార్ట్స్తో అందుకున్న మౌలి విల్ స్పీక్ నౌ. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మా వాళ్ళంతా మీ టీంకి మళ్ళీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నారు. మా టీం అందరూ అంత కష్టపడ్డారు. టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళ, మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు, కొంతమంది వస్తారు, నెక్స్ట్ వీక్ ఆడుతుంది, టాక్ స్ప్రెడ్ అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ, జనాలకు తెలిసే దానిలో కానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూశారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టం, అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు, ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది, కానీ ఇది థియేటర్కి వస్తారా, రప్పించగలవా అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ మొత్తం Day 1 2.5 crores మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిచ్చోళ్ళు అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. అండ్ మనం సాయి మార్తాండ్ అలాగే బ్యూటిఫుల్ సినిమా తీశాడు. మీ అందరినీ కూర్చోబెట్టింది. ఇప్పుడు అది ఈ వారం, నెక్స్ట్ వారం, అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా. అంత లవ్ చూపిస్తున్నారు. అసలు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు. నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు. ఏంటి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు, ఏంటి ఇది అది అని. నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి, అంత లవ్. అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆడిని కింద వేసుకుంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి, అమ్మా మౌలి చెత్తకమింగామమ్మా అన్నాడు తన స్టైల్లో. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు. నా చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది, చాలా అంటే చాలా బాగా చేసావు అని చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాని గారు నా ఫేవరెట్ హీరో.
ఆయన ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ వేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను, ఇంకా దిగలేదు. నేను ఇంకా గాల్లోనే ఉన్నాను. ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను, నేను కిందకి దిగను. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. 100 to 100% ఎంజాయ్ చేస్తున్నాను. ఎవడు ఆపలేడు, ఎంజాయ్ చేయడం ఆపలేడు. నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా. అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇలాగే కష్టపడతా, మంచి స్క్రిప్ట్లతోనే వస్తా, మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. మీ రూపాయికి 10 రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా. అండ్ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేలాగే పనిచేస్తా. అదే నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్క డైలాగ్ పర్లేదు. ఆ డైలాగ్ కదా వేరే డైలాగ్. అన్నీ ఒఫెన్సివ్ డైలాగ్సే ఉన్నాయండి. అన్నీ మీ అమ్మకే, నీ మీద ఒట్టే, ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది. అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి, ఆయన దగ్గర నుంచి. ఐ లవ్ యూ అండి. వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఇంత పొద్దున వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒక కొత్త ఆలోచన విధానంతో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళనే టార్చ్ బేరర్స్ అంటూ ఉంటారని. ఇవాళ టార్చ్ బేరర్ ఈ లిటిల్ హార్ట్స్. సో టీజర్ లాంచ్లో ఒక స్టేట్మెంట్ చేశానండి. 2016లో పెళ్లి చూపులు, 25లో లిటిల్ హార్ట్స్ అని. నా ఫ్రెండ్స్ అందరికీ దొరికాను నేను. అరే వీడు చాలా ఓవర్ మాట్లాడుతున్నాడు, వీడి కోసమైనా నెగిటివ్ రివ్యూ రాయాలి అనుకున్నారు. బట్ వాళ్ళందరూ అంటున్నారు 2030లో చెప్తారు, మళ్ళీ ఇంకొక ఇలాంటి సినిమా వచ్చినప్పుడు 2025లో లిటిల్ హార్ట్స్, 2030లో మా సినిమా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ బిఫోర్ దట్ ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, బికాజ్ ఆ సక్సెసే మాట్లాడుతూ ఉంటుంది. కానీ కొంతమంది గురించి చెప్పుకోవాలి. ముందుగా సెప్టెంబర్ 12th ఉండే సినిమాని సెప్టెంబర్ 5th ప్రీపోన్ అయినప్పుడు అందరం టెన్షన్ పడ్డాం. ఎలా ఇంత తక్కువ టైంలో ఇంకా కాపీ రాలేదు, సో ఆలోగా ప్రమోషన్స్ ఎలా చేస్తారు ఇలా అనుకుంటున్న టైంలో మాకు బిగ్గెస్ట్ సపోర్ట్గా ఉన్న మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో అండ్ మా ఇంకొక మార్కెటింగ్ పర్సన్ మా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ కమింగ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, అందరి గురించి అందరూ మాట్లాడినారు. బట్ కొంతమంది, ఎందుకంటే సినిమా చాలా బాగుంది అంటే ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ మెనీ పీపుల్ హార్డ్ వర్క్. అందులో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టుబాయ్ నువ్వు చెప్పిందే చెప్తున్నాగా. సో బిట్టుబాయ్ అండ్ వినోద్ అన్న. సో సైలెంట్ వారియర్స్ అండి. చాలామంది అంటున్నారు ఇది చాలా చిన్న బడ్జెట్లో ఈ చిన్న బడ్జెట్లో తీయలేదండి. ఆ సినిమాకి ఎంత అవుతుందో ఆ బడ్జెట్లో తీశారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్లో తీసింటే ఇవాళ ఇంత కలెక్షన్స్ వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని చెప్పి మీరే పోర్టల్స్లో వేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆ బడ్జెట్లో వీళ్ళు ఇంత బాగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బిట్టుబాయ్. అండ్ బిట్టుబాయ్ ఈజ్ వెరీ రినౌండ్ ఫైనాన్షియర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఏ సినిమాకి ఏ ఫైనాన్స్ కావాలన్నా బిట్టుబాయ్ ఇస్తారు, సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి. సో కమింగ్ బ్యాక్ టు ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బికాజ్ రాజీవ్ కనకాల గారు ఇలాంటి సీజన్డ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెష్గా అనిపించారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్, దానికి తోడ్పడిన ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు. అండ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ దివ్య గారు షీఈస్ క్యారింగ్ నౌ, బట్ స్టిల్ షీ మేడ్ అన్ ఎఫర్ట్ టు పార్టిసిపేట్ ఈవెన్ ఇన్ ఆల్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కమింగ్ టు ఇంకా కొంతమంది గురించి చెప్పుకోవాలండి. సుహృత్, ప్లీజ్ కమ్. సుహృత్ అండ్ సాయి కిషోర్. సో ఈ సినిమా చేసి సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్స్, యాక్టర్స్, ఎవ్రీ వన్, బికాజ్ వాళ్ళ ఫ్రంట్ రన్నర్స్ వాళ్ళే కాబట్టి దర్ ఆల్ బెనిఫిటెడ్ అండ్ ఇన్ అ హ్యాపీ వే, బికాజ్ దర్ ఆల్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. బట్ కొంతమంది టీం ఉంటారు, వాళ్ళు రిలీజ్ అయిన రోజు సక్సెస్ ఎంజాయ్ చేసే టైం కూడా లేకుండా నెక్స్ట్ సినిమా పనిలో పడిపోతూ ఉంటారు. సో అలాంటి కొంతమందిలో సుహృత్ ఒకడు, కిషోర్ ఒకడు. సో చాలా తక్కువ సార్లు పీపుల్ టాక్ అబౌట్ దెమ్, బట్ వితౌట్ యూ గైస్ ఈటీవీ విన్ సక్సెస్ స్ట్రీక్ అనేది ఉండదు అంతే. బికాజ్ మేము కనిపించని వారియర్స్ వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ సుహృత్ ఫర్ ఎవ్రీథింగ్. సుహృత్ ఈజ్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ సింజిత్ రైట్ ఫ్రమ్ ద డే వన్, ఈవెన్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యాన్ వార్స్ చేసేవాళ్ళు, అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మౌలిని చూస్తే అనిపించింది, మేము మొన్న వరంగల్కి, కరీంనగర్కి
ఖమ్మంకి వెళ్ళినప్పుడు అక్కడ అన్న 3 సార్లు చూసాం 4 సార్లు చూసాం అంటూ ఉంటే పక్కకు తీసుకెళ్ళా, వీడెవడో పేడ్ ఆర్టిస్ట్లో ఉన్నాడు ఏంటి అని. సో నిజంగా 3 సార్లు చూసామంటే వాడు నిజంగా యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఇంకా అవ్వాల ఇంటర్వెల్లో, సెకండ్ హాఫ్ చెప్పేస్తున్నాడు. ఎందుకు చూసారు 3 సార్లు అంటే మావాడి సినిమా అన్న అంటున్నారు. సో అప్పుడు అర్థమైంది ద బిగ్గెస్ట్ నెపో కిడ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ మౌలి అని. సో మౌలి ఫ్యామిలీ ఈజ్ ఆడియన్స్. సో ఇంత పెద్ద ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నాం మౌలి. ఇట్ ఈస్ సో ప్రౌడ్. ఎందుకంటే ఈ టీంని అందరం చూస్తే ఇట్స్ ఆల్ ఫ్యామిలీ మౌలి, యు నో ఇట్. 90s అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లాగా మేము అవ్వలేదండి. మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తాం అలా చేసిన సిరీస్ అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం సక్సెస్ అయినా ఇట్ ఫీల్స్ సో పర్సనల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నీ థియేట్రికల్ డెబ్యూ కూడా వీఆర్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ మౌలి. అండ్ మౌలి ఈజ్ ద ప్రదీప్ రంగనాథన్ ఆఫ్ తెలుగు అంటున్నారు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఈజ్ ద తమిళ్ మౌలి అని. సో ఎందుకంటే 10 years ఆల్మోస్ట్ 5 years బ్యాకే తను సూపర్ స్టార్ అయ్యాడు. సో మౌలి, ఐ హోప్ యూ చూజ్ ఆల్ యువర్ స్క్రిప్ట్స్ రైట్ అండ్ ఇంత పెద్ద నెపోటిజం ఉన్న ఫ్యామిలీని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని సో ఇంత బాగా భుజస్కంధాల మీద మోసిన జయకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంత అంటే ఫస్ట్ డే జయకృష్ణతో అన్నాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, జయకృష్ణ నీ పిఆర్ టీమ్కి చెప్పు వాళ్ళు F1 సినిమా తప్ప ఏం చూడలేదు అనుకుంటా, అందరూ F1 వేస్తున్నారు కొంచెం చూడని. నెక్స్ట్ డే సినిమా మారింది. థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అపార్ట్, అగైన్ నీ బిగ్గెస్ట్ పిఆర్ టీమ్ ఎవరంటే చూసిన ఆడియన్స్ అందరు. జయకృష్ణ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ నిఖిల్, పద్మిని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ కమింగ్ టు మై స్పీచ్ ఈస్ గోయింగ్ లాంగర్ ఐ నో, బట్ దిస్ ఇస్ అ థ్యాంక్స్ మీట్ వేర్ వీ హ్యావ్ టు థ్యాంక్ కదా కిరణ్ గారు. సో కిరణ్ గారు, ఆదిత్య హాసన్, మా ఆదిత్య అగైన్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండా ముందే స్టార్డమ్ తెచ్చుకున్న ఏకైక డైరెక్టర్ ఆదిత్య. సో ఆదిత్య అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాడు అని అందరూ అంటున్నారు, బట్ అంటే అక్కడ దూరంగా ఉన్నా ఎలా ఇంత బాగా నడిచిందని నడవడానికి కారణం కిరణ్. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. అండ్ కమింగ్ టు సాయి మార్తాండ్, ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈవెంట్లో మైక్ పట్టుకోగానే అందరూ యాక్టింగ్ చేస్తున్నారండి టెక్నీషియన్స్. సాయి మార్తాండ్ అంత పద్ధతిగా మాట్లాడుతుంటే భయం వేసింది నాకు, ఏం జరుగుతుంది మార్తాండ్ అని. ఎందుకంటే ఫస్ట్ సాయి మార్తాండ్ ఈజ్ ఏంటది సభా మర్యాద అని, సభా మర్యాద మనసులో పెట్టుకుని ఒక నిజాన్ని చెప్తున్నాను. డే 1 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నరేషన్ ఇచ్చాడండి మార్తాండ్ మాకు. ఏదన్నా ఒక చిన్న ఒపీనియన్ చెప్తే అన్నా అంటాడు, అంటే అవుతులోడు కన్విన్స్ అయిపోతాడు. అంత కన్విన్సింగ్ స్కిల్స్ మార్తాండ్కి ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. సో మార్తాండ్, యు ఆర్ ఎ ట్రూ టాలెంట్. ఎంత టాలెంట్ అంటే అన్న మన ప్రీ రిలీజ్కి నానిగారు వస్తారా అని అడిగారు. నాకు అర్థం కాల, ఏం మాట్లాడుతున్నాం మార్తాండ్. నానిగారు వస్తారా అన్నారు. ఆయన ప్రీ రిలీజ్కి రాలేదు, పోస్ట్ రిలీజ్ ట్వీట్ వేశారు, అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారన్న సక్సెస్ మీట్కి మహేష్ బాబు గారు వస్తారా అని. సో ఆయన ఇప్పుడు సినిమా చూడబోతున్నారు అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ హీ విషెస్ ఫర్, it's happening and that's all. I'm not calling it a luck, but that's all your fortune and that's all your hard work Marthan. Thank you so much. Marthan ఇవాళ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయారు, which we are very happy about. రిలీజ్కి ముందు సరదాగా మాట్లాడుకునే వాళ్ళం, ఈ హీరో కట్ చెప్తావు, ఆ హీరో కట్ చెప్తావు అని. ఇప్పుడు ఆ హీరోస్ ఫోన్ చేసి కట్ చెప్తావు అని అడుగుతున్నారు. మార్తాండ్ చూస్ చేసుకోవాలి ఇప్పుడు. సో మార్తాండ్ ఒప్పుకుంటే, మార్తాండ్కి నచ్చితే నెక్స్ట్ ఇయర్ లిటిల్ హార్ట్స్ 2 మార్తాండ్ రాయాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ దానికి బడ్జెట్ ఉండదులేండి, డోంట్ వరీ. సో డబుల్ ద బడ్జెట్ అండ్ డబుల్ ద ఎఫర్ట్స్. ఆల్ ది బెస్ట్ మార్తాండ్. అండ్ శివాని నాగరం గారికి, మ్యామ్ ఇట్ టేక్స్ సో మచ్ గట్స్ టు యాక్సెప్ట్ రోల్ లైక్ దిస్. ఇవాళ ఇంటర్వెల్లో మీరు చూస్తున్నారు ఆ టర్మ్ని అందరు కాయిన్ చేసి ఫన్నీగా మాట్లాడుతున్నారు. నో వన్ విల్ యాక్సెప్ట్ అండి. ఫస్ట్ కథ చెప్పినప్పుడు మార్తాండ్, నీ పైశాచికత్వానికి రాసుకున్నావు కానీ ఎవరూ ఒప్పుకోరు ఆ పాత్రని అనుకుంటే ఒక తెలుగు అమ్మాయి ఒప్పుకుంది. షీ ప్రూవ్స్ దట్ దెర్ ఆర్ తెలుగు హీరోయిన్స్ ఇన్ తెలుగు. మనం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, దే విల్ మేక్ దేర్ వే అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫైనలీ ఒక్క స్మాల్ థింగ్ చెప్దాం అనుకుంటున్నాను అండి, వెరీ పర్సనల్. 1 వీక్ చాలా హ్యాపీగా ఉంది కానీ ఒక స్టేట్మెంట్ గురించి ఎక్కువ చాలామంది కాయిన్ చేస్తున్నారు. ఎలా అంటే, ఏం జాక్పాట్ కొట్టారా ఈటీవీ విన్నోళ్ళు, ఏం లక్కరా వీళ్ళది, ఏం ఫ్లూక్రా వీళ్ళది. సో బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు ఎన్ని కోట్లు సంపాదించేస్తున్నారు దీని మీద, ఏం ఫ్లూక్రా వీళ్ళది, అందరూ మాట్లాడుతున్నారు. ఈటీవీ నుంచి వచ్చిన ఏ సక్సెస్ అయినా సరే ఆ స్టోరీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ టీము మా టీం మాత్రమే నమ్మింది. సో ఆక్షన్లోకి వెళ్ళి బిడ్డింగ్ చేసి 10 మంది ప్రొడ్యూసర్లోంచి తెచ్చుకున్న కథలు కాదు. ఆ రోజు నమ్మకం ఫ్లూక్ అయితే మాది ఫ్లూకే, ఆ రోజు నమ్మకం బోనస్ అయితే మాది బోనసే, ఆ రోజు నమ్మకం జాక్పాట్ అయితే మాది జాక్పాటే. సో అలాంటి ఫ్లూక్లు, జాక్పాట్లు, బోనస్లు ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా చేసుకోవాలని, ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ చెప్తున్నానండి, ఏ సక్సెస్ వచ్చినా ఫస్ట్ ఆ టీంకి చెందుతుంది. అండ్
ఆ టీమ్ని సపోర్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్కి చెందుతుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ విన్, బికాజ్ ఎవరు చెప్పని మాటలు కొన్ని చెప్పారు సాయికృష్ణ గారు, బాపిరెడ్డి గారు. అది నా ఒక్కరికి తెలుసు, కొత్త వాళ్ళతో సినిమా చేద్దాం, కొత్త టాలెంట్తో చేద్దామని. ఇది ఎవ్వరూ చెప్పలేదండి. బట్ గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఏంటంటే రిలీజ్ తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి అమ్మ కొత్త వాళ్ళతో సినిమాలు ఉంటే చెప్పండి అమ్మ చేద్దాం, చిన్న సినిమా ఉంటే చేద్దాం అంటారు. సో దట్ ఈస్ ద సక్సెస్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ అచీవ్డ్. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రీ బన్నీవాస్ గారు, శ్రీ వంశీ నందిపాటి గారు. బన్నీవాస్ గారి గురించి అంటే ఎప్పుడూ ముందు కలవలేదు, ప్రెస్ మీట్లలో వీటిలో చూడడమే. ఆయన పేరు చెప్తే అలా వైకుంఠపురం ఇలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఆయన టేకప్ చేస్తున్నారు అన్నప్పుడు వీ థాట్ ఓకే ఆయన మెంటర్షిప్ చేస్తారేమో అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ అండి, లాస్ట్ ఫ్యూ డేస్ మేము చూసాం ఒక అలా వైకుంఠపురంకి ఎలాంటి ఎఫర్ట్స్ పెడతారో అలాంటి ఎఫర్ట్స్ ఆయన పెట్టారు. అదో ఫస్ట్ సినిమానే ఇది, అంటే డూ ఆర్ డై అన్నట్టు ఆయన పడిన టెన్షన్ కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్. ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ ద అసోసియేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా వైట్ అండ్ వైట్ వంశీ గారికి. సార్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారితో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మాలాంటి అమెచ్యూర్స్, మేమందరం థియేటర్కి అమెచ్యూర్ ఉన్నాను. మాకందరికి ఇన్స్టాగ్రామ్లో అన్న ఇక్కడ షో పడలేదు, అక్కడ షో పడలేదు అంటే చాలా అమెచ్యూరిషన్ వస్తే నైట్ 1 o'clock మెసేజ్లు వేసేవాడిని, గురూజీ చూడండి చూడండి అని. చాలా పద్ధతిగా నెక్స్ట్ డే అక్కడ షోలు వేసేవారు. సో ఏ షో అడిగినా ఆ షోలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన వంశీ గారికి ఇవాళ సక్సెస్లో బిగ్గెస్ట్ రోల్. సార్ యూ జస్ట్ ప్రూవ్ దట్ యువర్ హార్ట్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ యువర్ షర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ సక్సెస్ మీట్ దీంతో మొదలైందండి, ఇంకా ఇంకా జరుగుతాయని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సపోర్ట్ చేసిన చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు, పేరు పేరున ముఖ్యంగా మా రాజేష్ మన్నే గారికి, మూర్తి గారికి, నిశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారికి ముందుగా థ్యాంక్స్, మీరు పెట్టిన పోల్ మాకు చాలా మంచి పబ్లిసిటీ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ వర్క్స్ యాజ్ వెల్. అండ్ జీవి గారికి అండ్ ఎవ్రీ వన్కి, అండ్ ఒకరి పేరు చెప్పి ఇంకో పేరు చెప్పలేదు అనుకోకండి, బికాస్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్ యోర్స్, యూ ఆల్ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ మళ్ళీ 50 days ఫంక్షన్లో కలుద్దాం. ఈలోగా మా సాయికృష్ణ ఇంకో ఫంక్షన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హీస్ గోనా టెల్ వన్ గ్రౌండ్ బ్రేకింగ్ అనదర్ స్ట్రాటజీ. ఇదివరకు పైరసీ మీద చెప్పినట్టు ఇప్పుడు థియేటర్ మీద ఏదో చెప్పబోతున్నాడు నెక్స్ట్ సక్సెస్ మీట్లో, అదేంటో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. గీతా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ ఇఫ్ మై స్పీచ్ వెంట్ లాంగర్, బట్ మళ్ళీ ఎప్పుడు తగులుతాయో తెలియదు ఇలాంటివి. బట్ సో వి జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నో, ఇట్లాంటివి తీసుకొస్తూనే ఉంటారు మీరు, ఇట్లాంటివి తీసుకొస్తూనే ఉంటారు, ఎప్పుడు తగులుతుందో కాదు, తీసుకొస్తూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తీసుకొస్తూనే ఉంటాం, ప్రతిదానికి కొంచెం కన్సెషన్ మ్యామ్ ఇవ్వాలని యాంకరింగ్కి కొంచెం కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేదు, నేను సినిమా గురించి చెప్పాను. అందులో మా డాడీ మెసేజ్ చేశారండి, ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ డాడీకి కూడా థ్యాంక్ యూ, మా గారి నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయికృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. జనరలీ ఇదే వేదిక మీద నుంచి 1 year బ్యాక్ అనుకుంటా, 90s మొదలుపెట్టినప్పుడు చాలా స్టీరియోటైప్స్ ఉండే. అంటే వెబ్ సిరీస్ అంటే ఇలానే ఉండాలా, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఆడవు, ఇలా ఉండకూడదు, ఇలానే చేయాలని. ఎట్లయితే ఆదిత్య, మీ ఈటీవీ విన్, మౌలి అందరి స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి ఒక ఎంత పెద్ద విజయం సాధించిందో, సేమ్ మళ్ళీ అదే స్టీరియోటైప్ చిన్న సినిమాలు ఆడవు, కొత్త వాళ్ళతో ఎవరు చూస్తారు, ఏ మజాక్ అనుకుంటున్నారా, ఎవడొస్తాడు థియేటర్కి, అయితే వచ్చారు చూశారు. అదే స్టీరియోటైప్ మళ్ళీ బ్రేక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. అండ్ ఏ సినిమా అయినా కానీ బాగా తీయటం, కథ బాగుండటం అన్నీ ఓకే, కానీ ప్రతిసారి మన కాంటెంట్ వస్తే దీన్ని విజయాన్ని పైకెత్తి మోసిన మా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, వెబ్ మీడియాకి, అండ్ ఆర్ లవ్ టువర్డ్స్ అందరి మీమర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే ఈ విజయాన్ని ప్రజల దాకా తీసుకెళ్లారు. మీరు లేకపోతే ఈ విజయం మాకు ఇంత ఈజీగా వచ్చేది కాదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంతటి మంచి సినిమా వస్తే ఆల్వేస్ దేర్, మేము ఎప్పుడూ చూస్తాం మంచి సినిమాలు, థియేటర్కి వచ్చి మరీ చూస్తామని చెప్పిన తెలుగు ఆడియన్స్కి నా పాదావి వందనాలండి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీకైతే నేను. బికాజ్ పెద్ద సినిమాలు ఆడతాయి, చిన్న సినిమాలు ఆడను అని చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన విజయం ఒక చెంపదెబ్బ లాంటిది. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి అనేది మీరు ఇచ్చిన బిగ్గర్ స్టేట్మెంట్ లాగా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఈ టీం గురించి నేను చెప్పేది ఏం లేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్ లైక్ అవర్ ఫ్యామిలీ. అండ్ మీరు మళ్ళీ మీ అందరూ కలిసి పనిచేయడం చూస్తారు. ఒక్కళ్ళ గురించి చెప్తానంతే, ఇట్ ఈస్ మౌలి.
మౌలి ఫస్ట్ థియేటర్ సినిమా చేద్దాం అన్నప్పుడు ఏ చేద్దాం దాన్నే ఉంది ఎవ్రీ సినిమా స్టార్ట్ విత్ థియేటర్ సినిమానే చేద్దాం దాన్నే ఉంది అన్నాను. బట్ మౌలి వెరీ ఇన్సిస్టెంట్లీ టెల్ మీ దట్ ఖచ్చితంగా థియేటర్ చేద్దామని. మౌలి, ఆదిత్య హాసన్ మాత్రమే ఇది థియేటర్ చేద్దామని ఫస్ట్ నమ్మారు. ఆ తర్వాత దీన్ని పాసిబుల్ చేసిన వ్యక్తులు ఇద్దరు, నితిన్ అండ్ సాయి మార్తాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైజ్, లైక్ ఆదిత్య, నితిన్, మౌలి అండ్ సాయి మార్తాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి సినిమా అయిపోయింది, బాగానే ఉంది అన్నప్పుడు వీ గాట్ ఏ చిన్న స్ట్రగుల్ వచ్చింది. అప్పుడు ఒక అతను హెల్ప్ చేశారు. అతని పేరు నేను చెప్పాలి ఎందుకంటే ఎవరికి తెలియదు. రాజు, ద కలరిస్ట్, డిఐ కలరిస్ట్. హీ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ దిస్ సినిమా డిఏ మేకింగ్ ఇస్ జస్ట్ 4 days. 4 daysలో దీన్ని డిఏ చేసి యూఎస్ కాపీలు అన్ని కాపీలు ఇచ్చిన రాజుకి, సపోర్ట్ చేసిన అజయ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండెబిటెడ్ రియలీ ఈ వేదిక నుంచి చెప్తున్నాను. అజయ్, థ్యాంక్ యూ సో మచ్. ద అవర్స్ యూ స్పెండ్ వాజ్ సో మచ్. సినిమా అయిపోయింది, కాపీ అయిపోయింది, ఇంకా ఒక ఇద్దరు వీరులు బయలుదేరారు మార్కెట్కి. అది బన్నివాస్ గారు, వంశీ గారు. సో ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్ వెరీ మచ్. అదే ఇందాక నితిన్ చెప్పినట్టు థియేటర్ ఓనమాలు కూడా తెలియవు, అన్ని దగ్గరుండి నేర్పించి చాలా ఓపికతో అన్నీ మాకు చెప్పి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ ది యూజర్ ఫర్ ఆల్ ద బిగ్గర్ ఫిలిమ్స్ని మళ్ళీ మాకు నేర్పించి ఈ సినిమాకు కూడా యూజ్ చేసి ఒక పెద్ద సినిమా లాగా దీన్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇండెబిటెడ్. అండ్ సింజిత్ గురించి ఒక్క మాట చెప్తా, ఇంకెవరి గురించి చెప్పను. సారీ సింజిత్, ఒకసారి. సింజిత్ 2 సినిమాలు చేశాడు, మాకు 2 వెబ్ సిరీస్ చేశాడు. బట్ సింజిత్కి అనుకున్నంత గౌరవం రావట్లేదేమో అనుకున్నాం మేము. బట్ దిస్ సినిమా మేడ్ ఎమ్ వెరీ వెల్. ఈ సినిమా లవ్ స్టోరీ, పాటలు కుదిరాయి, అన్నీ కుదిరాయి అనుకుంటున్నారు, కుదరలేదు, కుదిరిచ్చాడు. వెరీ గుడ్ టాలెంట్. అప్కమింగ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. you'll see somewhere very high in next 5 years, సంజిత్. అండ్ మార్తాండ్ మౌలి గురించి ఇన్స్టా మీమర్స్ అన్నీ మాట్లాడుకోవడం కాదు, ఇండస్ట్రీ మాట్లాడుతుంది రేపటి నుంచి. ఎవరెవరి దగ్గర వాళ్ళు అడ్వాన్స్ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి వాళ్ళే మాట్లాడతారు, నేను మాట్లాడటం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నితిన్ అండ్ సూరత్, సాయి కిషోర్ అండ్ సాయి మార్తాండ్. Very thank you for giving this good film for ETV Win and the audience. And Aditya, love you. ఇంతకన్నా నేను చెప్పలేను నేను. మళ్ళీ 90s 2 will happen sometime soon. You can see Mauli, Aditya and ETV Win together in very sometime soon. Thank you. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ మంచి కాంటెంట్నే కాదు మాకు ఇచ్చేది, మంచి డైరెక్టర్ని, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ని, మంచి యాక్టర్స్ని కూడా మాకు ఇస్తుంది అనమాట. సో ఇట్స్ మ్యూచువల్. అదే చెప్తున్నాను, వాళ్ళు మేము కలిస్తే నమ్మితేనే ఈ ప్రాజెక్టులు బయటకు వస్తున్నాయి. వాళ్ళు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళని నమ్మాం, అంతే. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు అనమాట. సో ఇలానే కోరుకోవాలి, తప్పలేదు కదండి. లేదు, మీరు కోరుకున్నవన్నీ జరిగేస్తున్నాయండి. థ్యాంక్ యూ మీకు కూడా అండి. ప్రతిసారి సక్సెస్ మీట్ మీరే హోస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ తక్కువ తీసుకోవచ్చు కదా. అయ్యో ఏంటి అందరూ ఓకే, నేను అంత ఎక్కువ తీసుకుంటున్నానా? ఓకే, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిత్రాన్ని నమ్మి రిలీజ్ చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న ఒక కాలేజ్ విజిట్కి వెళ్ళామండి, మల్లారెడ్డి కాలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి అన్న నాకు మూవీ బాగా నచ్చిందంటే, ఓకే బాగా నచ్చిందా, థ్యాంక్ యూ తమ్ముడు అంటే, అన్న 4 times చూశాను అన్నాడు. 4 times ఏం చూసావు తమ్ముడు అంటే, ఫస్ట్ టైం ఒకటే సింగిల్కి వెళ్ళాడంట, సెకండ్ టైం ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడంట, థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు, 4th time గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు. సో అంటే ఆబాల గోపాలాన్ని ఈ సినిమా అలరిస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్లో మాకు నిబ్బా నిబ్బి అన్నది, దిస్ ఇస్ నాట్ జస్ట్ నిబ్బా నిబ్బి, దీంట్లో అంతకు మించి చాలా ఉన్నాయి అనే దానికి అదొక్కటే సాక్ష్యం మాకు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆస్ట్రేలియా నుంచి అమలాపురం వరకు కలెక్షన్స్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. జనరల్గా మండేస్ డిప్ ఉంటుంది అంటారు, ట్యూస్డేస్ ఇంకా కొంచెం తగ్గుద్ది అంటారు, వెన్స్డేస్ 70% పడిపోద్ది, ఫ్రైడే సాటర్డే సండేతో కంపేర్ చేస్తూ అంటారు. కానీ మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈ సినిమా నేను ఫస్ట్ మీట్లో ఎప్పుడో చెప్పాను, యథాలాపంగా చెప్పాను, ఒక 4 వారాల సినిమాగా దీన్ని చూస్తున్నామని. కానీ వాళ్ళు అది నిజమైంది. దీన్ని ఇప్పుడు కూడా మేము 4 వారాల సినిమాగానే చూస్తున్నాము. అండ్ ఇట్లాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా రేర్ అని నేను చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది ఇంతటి గొప్ప విజయాన్ని మాకు అందించిన
తెలుగు ప్రేక్షకులకి ఇందాక సాయి అన్నట్టు పాదాభివందనం. ఎందుకంటే మలయాళం సినిమాలు ఆడుతున్నాయి, కన్నడ సినిమాలు ఆడుతున్నాయి, లేకపోతే తమిళ సినిమాలు ఆడుతున్నాయి, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు, మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇది ఒక తెలుగోడు తీసిన దానికి తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు డెఫినెట్గా ఒక ట్రెండ్ సెట్టర్. ఇట్లాంటి సినిమాల కోసం ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారని, ఇట్లాంటి సినిమాలు తీసేదానికి ఇంకా డైరెక్టర్స్కి వాళ్ళు తోడ్పాటుగా ఉంటారని నేను బలంగా కోరుకుంటున్నాను. నేను నెక్స్ట్ మనమే తీస్తాం కలిసి. లిటిల్ హార్ట్స్ 2 అన్నావుగా, చూసుకో మరి. లిటిల్ హార్ట్స్ 2 పెద్ద సినిమా అంటే కలెక్షన్స్ పరంగా. సో చాలామంది అంటే ఒక మంచి కల్చర్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆఫ్ లేట్. అంటే ఒక మంచి సినిమా ఇలా వచ్చిందన్నప్పుడు తెలుగు వాళ్ళకి ఎవరో కాదు, మళ్ళీ తెలుగు వాళ్ళు అందరూ సపోర్ట్గా నిలిచారు. మన సెలబ్స్ చాలామంది వాళ్ళ సపోర్ట్ని తెలియజేస్తూ ఉన్నారు. అది ట్వీట్స్ రూపేనా కానీ, ఇన్స్టా స్టోరీస్ రూపే కానీ, కాల్స్ రూపేనా కానీ. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అంటే ఒక పండగలాగా జరుపుకుంటున్నాము. ఇట్లాంటి సినిమాలు వారానికి ఒకటి వస్తే చాలా బాగుంటుందని తెలుగు ఆడియన్గా నేను ఇంకా మళ్ళీ కోరుకుంటున్నాను. సో యా, సో బికాస్ దిస్ ఇస్ ఎ థ్యాంక్ యూ మీట్. నేను డెఫినెట్గా కొంతమందికి అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను, కొంచెం ఒక 2 minutes తీసుకునైనా సరే. ఫస్ట్ ఆదిత్య హాసన్. సో ఈ స్క్రిప్ట్ని ఫస్ట్ ఆదిత్య నమ్మి ఈటీవీ మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వెరీ సెన్సిబుల్ పర్సన్, వెరీ సెన్సిటివ్ పర్సన్. అంటే ఆదిత్య తన రైటింగ్లోనే కాదు, తన మాటల్లో కూడా మీకు అది అర్థమవుతుంది. తను ఇలా పిక్ చేసి తను ఫస్ట్ టైం ఇలా ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆదిత్య వెనకాల ఒక 3 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు బిట్టు, కిరణ్ అండ్ వినోద్. ఆదిత్యకు వాళ్ళు అంటే ఆదిత్య టీం అంటాం కంటే కూడా అది ఆదిత్యకు వాళ్ళు ఒక బ్రదర్స్ లాగా. వాళ్ళు ఆదిత్య ఇక్కడ లేకపోయినా కూడా, వేరే వర్క్స్లో ఉన్నా కూడా, వేరే డైరెక్షన్ వర్క్స్లో ఉన్నా కూడా, వాళ్ళు ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్స్ నాకు తెలిసి అంటే సొంత అన్నదమ్ములు కూడా అంతలాగా చూసుకోరాం ఆదిత్యని, అంతలా కాశారు వాళ్ళు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ వీ లవ్ యూ ఆల్. అండ్ కమింగ్ టు ఈటీవీ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ అంటే బాపిరెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా మీరు ఓకే చేయాలని నేను బలంగా కోరుకుంటున్నాను. తర్వాత మన సాయి గారు అంటే ఫస్ట్ నుంచి నాకు ఈయన చిన్న సినిమాతో కొట్టాలి వంశీ అంటే ఓకే అంటూ ఉండేవాడు, కానీ ఇంత పెద్దగా కొట్టిస్తాడు మాతో అని చెప్పి మాత్రం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హీఈస్ ద ఫస్ట్ వన్ హూ బిలీవ్డ్ ఇన్ దిస్. అండ్ నాట్ జస్ట్ దిస్ స్క్రిప్ట్, దాంతోపాటు మౌలిని కూడా తను బిలీవ్ చేసినట్టు. అంటే మేము అంటే ఎప్పుడు హీరోలు ఉన్న సినిమాలు తీయడమే కాదు, మనమే హీరోని క్రియేట్ చేయాలి కదా. అంటే అవునా, ఎవరిని క్రియేట్ చేద్దాం అనుకున్నాం అంటే లేదు, మా దగ్గర ఆన్సర్ ఉంది, అది ఆన్సర్ మౌలి అని చెప్పిన వ్యక్తి తను నాకు. సో వెరీ టాలెంటెడ్. అండ్ నేను తన నుంచి చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్సైట్స్. అండ్ కమింగ్ టు నితిన్, కంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ. ఇట్లాంటి స్క్రిప్ట్ ఫస్ట్ ఎవరైనా నరేషన్ ఇచ్చినప్పుడు నేనైతే ఒక 10-15 minutes కంటే ఎక్కువ వినలేను. ఎందుకంటే దీంట్లో స్టోరీ ఉండదు, దీంట్లో జస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సో దీన్ని నమ్మాలంటే చాలా గట్స్ ఉండాలి. అట్లాంటి గట్స్ ఉన్న కంటెంట్ హెడ్స్ ఇంకా చాలామంది రావాలి తెలుగు ఇండస్ట్రీ కానీ బలంగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ నైస్ ఆరేటర్. నువ్వు మాట్లాడినాక ఇంకెవరు మాట్లాడటం అనవసరమో నాకు అనిపించింది, కానీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి థ్యాంక్ యూ చెప్పేస్తాను సింపుల్గా. అండ్ ఈటీవీ టీం అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రంట్ ఫేస్ సాయి అండ్ నితిన్ ఉన్న, బ్యాక్ ఎండ్లో సుహృత్ అండ్ కిషోర్. అండ్ సో అంటే నేను వీళ్ళందరూ కలిసి ఎన్ని నిద్రాహారాలు లేని రాత్రులు గడిపారో నేను పర్సనల్గా దగ్గరుండి చూశాను. నాట్ జస్ట్ దీస్ పీపుల్ బట్ ఎవ్రీ వన్ ఇన్ ది టీమ్. బట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఎన్ని నిద్రాహారాలు లేని రాత్రులు గడిపి మనకి ఇటువంటి బ్లాక్ బస్టర్ ఒక తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చారనేది నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఆ కమిట్మెంట్ నేర్చుకుంటున్నాను. అట్లానే వాళ్ళ డిజిటల్ టీమ్, దేర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ ఎట్ డిజిటల్ టీమ్ టు దీపక్ కానీ,
మహాలక్ష్మి సింపుల్గా ఉంటారు వీళ్ళందరూ, కానీ అంటే దే ఆర్ వెరీ యంగ్ టీమ్, వెరీ టాలెంటెడ్ టీమ్. ఐ థింక్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 yearsలో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ది యాక్చువల్ పవర్ ఆఫ్ దిస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విత్ దీస్ కైండ్ ఆఫ్ యంగ్ టీమ్. అండ్ ఈ సినిమాని నాతో పాటు డెఫినెట్గా ఫర్ ది ఫస్ట్ టైం బీవీ వర్క్స్ వేసి సపోర్ట్ చేసిన వాసన్న, థ్యాంక్ యూ కంటే ఇంకా ఏం చెప్తాను, లవ్ యూ. బట్ యా, చాలా గట్టిగా కొట్టారు. బీవీ వర్క్స్ మీద ఫస్ట్ మూవీ చాలా గట్టి కొట్టడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బీయింగ్ ఎ పర్సనల్ అసోసియేట్ టు హిమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇట్లాంటి సక్సెస్లు ఇంకా 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 చాలా తీసుకొస్తాం, అండ్ వీ ప్రామిస్ ఇట్. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ మార్తాండ్, వెరీ సింపుల్, హంబుల్ అని అనిపిస్తాడు, కానీ కాదు. మనకు ముందు ఒకటి మాట్లాడతాడు కానీ అనకాలు వేసేసుకుంటాడు. ఎందుకంటే బేసికలీ ఈ కేమ్ ఫ్రమ్ మీమ్ బ్యాక్గ్రౌండ్, హీఈస్ అ మీమర్. సో అంటే ఇటువంటి అంటే తన బ్లాకింగ్ కానీ, తను చేసిన స్టేజింగ్ కానీ, తను పెట్టిన క్లోజప్స్ కానీ, అంటే తను అంటే ఇంత ఫస్ట్ టైం డైరెక్టర్ ఇంత క్లోజ్ షాట్స్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ని లాగటం అనేది మామూలు విషయం కాదు. యూ డిడ్ ఇట్ మార్తాండ్, యూ డిడ్ ఇట్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్. మౌలి, నేను మొన్న కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను, ఎ స్టార్ ఇన్ మేకింగ్ అని. అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ మై స్టేట్మెంట్ అగైన్, ఎ స్టార్ ఇన్ మేకింగ్. నిన్న ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్, దేవర్ సెయింగ్ కొంచెం బెతురుంటే ప్రభాసే అమ్మ అన్నారు. సో ఐ లైక్ మై డెఫినెట్గా, అండ్ యూర్ గోయింగ్ టు డూ దట్ మౌలి. దిస్ ఇస్ మార్క్ మై వర్డ్స్, యూర్ గోయింగ్ టు డూ దట్. తన ఇన్నోసెంట్ యాక్షన్తో ఎంత నవ్వించాడంటే, నిన్న అరవింద్ గారు కూడా సినిమా చూడటం జరిగింది. హీ వాజ్ లైక్ నవ్వుతూనే ఉన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ మౌలి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది సూపర్బ్ యాక్షన్. అండ్ శివాని, క్యూట్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో వెరీ 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 క్యూట్ ఎక్స్ప్రెషన్స్. అంబాజీపేట అప్పుడు చూశాను, ఐ వాజ్ లైక్ ఓకే, తెలుగు వాళ్ళకి ఎందుకు ఇంత ఛాన్సెస్ ఇంకా రావట్లేదు అనుకుంటే మళ్ళీ మా ఈటీవీలు తీసుకొచ్చి శివానీని పెడదామని చెప్పి, ఐ థింక్ ఇట్స్ సాయిస్ పిక్. షీ లిటరలీ రాక్డ్. అండ్ శివాని, ఐ రియలీ, అంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నీ డెడికేషన్ కానీ, నీ ఈవెన్ ప్రమోషన్స్ అప్పుడు కూడా, సార్ నాకు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు 10 o'clockకి ప్రెస్ మీట్ అంటే 10 to 10కి తను ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. దాట్ మచ్ డెడికేటెడ్ షీ ఈజ్. సో కీప్ అప్ ద గుడ్ వర్క్ శివాని. అండ్ నెక్స్ట్ పిల్లర్, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ భాయ్. యా, వీ లవ్లీ, అంటే మేమందరం భాయ్ అని పిలిచే సింజిత్ భాయ్. సో యా, అంటే సాంగ్స్ ఫస్ట్ నేను ఆర్ఆర్ లేకుండా మూవీ చూసినప్పుడు సాంగ్స్కి నేను ఒక 2-3 days అలా హమ్ చేస్తూ ఉన్నాను. కాత్యాయని సాంగ్ కానీ, ఆ సాడ్ సాంగ్ కానీ, ఇవన్నీ హమ్ చేస్తూ ఉన్నాను. బట్ ఆర్ఆర్ అప్పుడు నేను లైక్ ఏంటి అంతవరకు ఇస్తున్నారు, ఎయిర్లో ఎరగదీశాడనేది చూశాను. కానీ ఈ సినిమాలో 100%లో ఐ వుడ్, అంటే నాకు ఒక 40% ఎవరికైనా ఇవ్వాలంటే నేను అది సింజిత్కి ఇస్తాను. ఈ సినిమాలో అంత రాక్ సాలిడ్ మ్యూజిక్, అంత రాక్ సాలిడ్ ఆర్ఆర్ ఇచ్చినందుకు డబ్బులే ఉందబ్బా, నా డబ్బులు ఇచ్చేద్దాం కావాలంటే. డబ్బుల కంటే ఎక్కువ క్రియేటివ్ వర్క్ కదా, మోర్ దెన్ మనీ. యా, వర్క్ ఈజ్ మోర్ దెన్ మనీ. సో యా, అండ్ ఎడిటర్ మన శ్రీధర్ గారు, సో వెరీ పేసీ ఎడిట్. అంటే ఎంత కావాలో, ఎంత క్రిస్ప్గా కావాలో, ఎంత అందంగా కావాలో అంతవరకు ఆయన ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది గుడ్ వర్క్ హియర్. అండ్ ఈ మూవీలో మనకి క్యాస్టింగ్ వచ్చేసి మన రాజీవ్ కనకాల గారు కానీ, అనితా చౌదరి గారు కానీ, మదర్ క్యారెక్టర్స్లో వేసిన సత్య గారు కానీ, కాంచీ గారు, వీళ్ళందరూ కూడా అబ్జల్యూట్లీ, అంటే దేర్ ఆల్ ప్రూవెన్ యాక్టర్స్. బట్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మనందరినీ అక్కడ కట్టేసింది. ఎస్పెషల్లీ రాజీవ్ కనకాల గారు అండ్ కాంచీ గారు. సో అమేజింగ్ వర్క్. వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ దట్ యూ డింట్, అంటే మమ్మల్ని కింద పడకుండా మమ్మల్ని కాపాడిన దాంట్లో మీరు కూడా డెఫినెట్గా మీరు మేజర్ పాత్ర పోషించారని నేను ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది చెప్పడంలో కూడా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్
వేసిన మన జయకృష్ణ. అంటే తనకు ఒక స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్లో తను ఏదైనా డైలాగ్ చెప్తుంటే నిన్న సిఎంఆర్ కాలేజీలో చూశాను. జయకృష్ణ జయకృష్ణ అసలు మొత్తం ఆడి అంతా జయకృష్ణ అనే అంటుంది. ఇంకెవరి గురించి మాట్లాడలేదు అక్కడ. పాపం బయటకు వచ్చేసినాక మేము అందరం వచ్చి కార్లో ఎక్కుతుంటే అతను మాత్రం పట్టుకుపోయారు అక్కడికో. ఎక్కడిరా పట్టుకుపోతున్నారంటే చేయబోమని వాళ్ళందరూ మోసుకెళ్ళిపోయారు, లిటరల్గా మోసుకెళ్ళిపోయారు తనని. ఇంత ఫాలోయింగ్ ఉందని అనుకోలేదమ్మా. సో నువ్వు కూడా ఒక త్వరలో ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్లానే నిఖిల్ అబూరి కానీ, పద్మిని కానీ, హరి, వెరీ నైస్ వర్క్. నిఖిల్, యాజ్ అ ఫ్రెండ్ యూ సపోర్టెడ్ దెమ్ అండ్ ఐ నో యు ఆర్ ఆల్సో ఫ్రెండ్ టు దెమ్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ వెరీ గుడ్ టు యూ 100% లవ్లో కూడా చేశాడు నిఖిల్. సో వెరీ నైస్ వర్క్. ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అ హీరో ఇన్ కమింగ్ డేస్. తప్పేం లేదు. అండ్ యూ టు హరి. పద్మిని, ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. అండ్ ఈ సినిమాని అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్యాస్ట్ అండ్ క్రూ, సారీ ఫర్ దట్. బట్ ఈ సినిమాని లిటరల్గా తమ భుజస్కంధాల మీద మోసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా, నేను థ్యాంక్ యూ కంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఎందుకంటే నేను ఏదైతే అడిగానో దానికి ప్రతిసారి అట్లీస్ట్ 10 times ఎక్కువ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఒక సొంత ఫ్యామిలీ లాగానే మాతో ఇంటరాక్ట్ అవుతా మాకు మంచి సజెషన్స్ ఇస్తా మమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మూర్తి గారు కానీ, నిశాంత్ గారు కానీ, రాజేష్ మన్నే కానీ, అన్వర్ గారు కానీ, మన కుమార్ గారు కానీ, ఎప్పుడు పాపం మేము అంటే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఎవరిని మర్చిపోయినా కూడా ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ చందు, హాయ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఫిల్మీ ఫోకస్, మొన్న నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను చందుకి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. ధీరజ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వీళ్ళందరినీ, మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇటువంటి సినిమాలు మళ్ళీ మనం మన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు ఆదరిస్తారు మనని అనేదానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. సో థ్యాంక్ యూ. నా వరకు నేను ఒకటి చెప్పాలి. నాకు ఒక బలమైన సపోర్ట్ ఉంది. ఆ బలమైన సపోర్ట్ ఎవరంటే విష్ణు. ఐ డోంట్ నో వేర్ హీస్. ఎప్పుడు అంటే నా వెనకాలే ఉంటాడు. నేను కొట్టిన ప్రతి హిట్ వెనకాల ఉన్న విష్ణు, మా మార్కెటింగ్ హెడ్ విష్ణు. అంటే నాకు నేను సినిమా చేస్తున్నా అంటే, స్పెసిఫిక్గా నేను కానీ వాసన కానీ సినిమా చేస్తున్నాం అంటే అది మా సినిమా కంటే కూడా తన సినిమాగా ఎక్కువ తను తీసుకుంటాడు యాజ్ ఎ బ్రదర్. విష్ణు, లాంగ్ వే టు గో. అండ్ శ్రేయస్ మీడియా, పాపం లాస్ట్ మినిట్లో చెప్తూ ఉంటాం అన్నీ. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టేస్తూ ఉంటాం. సీను కానీ, లక్ష్మి కానీ, హూఆర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. మమ్మల్ని నా ట్యాంట్రమ్స్ని బాగా తట్టుకునే వాళ్ళు ఒకళ్ళు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మాధురి గారు, థ్యాంక్ యూ. మాకు సక్సెస్ మీట్లు అన్నింటిలో పాపం నేను కొట్టిన 5 సక్సెస్ మీట్లో కూడా ఆమె పాపం యాంకరింగ్ చేసి ఎంసీగా ఉన్నారు. థ్యాంక్ యూ. సార్, ప్రీ రిలీజ్లో కూడా నేనే ఉన్నాను సార్ మోస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ డెఫినెట్గా అంటే పెద్ద సినిమా చిన్న సినిమా నేను మాట్లాడను, కానీ కాంబినేషన్ సినిమాలు, కంటెంట్ ఓరియంట్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన పేరు ఇచ్చేయచ్చు ఈ సినిమాకి, బన్నీవాస్. ఈ పేరు అందరికీ తెలుసు. కాకపోతే ఆయన పేరుతో పాటు సమయాన్ని కూడా వెచ్చించి ఈ సినిమా సక్సెస్ని చూసారని చెప్పాలి. సో నౌ ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారు టు స్పీక్. ఓపిక ఉందా? సరే, ఐ విల్ మేక్ ఇట్ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులకి, బికాస్ కంటెంట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే ఎప్పుడు మీరు ఎదరికొచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి మాకు తెలుసు. మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా మేము అందరం సినిమాలు తీస్తున్నామంటే ఇంత కష్టాల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్నిటిలో కూడా ఎదురెడ్డి ఈరోజు డబ్బులు ఎదురుపెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని 100% ఆదరిస్తారు అనే నమ్మకంతోనే. ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు. చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వు, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి, మళ్ళీ మేము సినిమాలు తీయాలి.
అది కాకుండా ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు ₹1,00,00,000తో సమానం. ఎందుకంటే ఫస్ట్ టైం బీవీ వర్క్స్ అంటే ఏసినప్పుడు కానీ, అంటే బీవీ వర్క్స్ వేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే బీవీ వర్క్స్ ఈ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం. ఇది వెళ్తుంది, కొడుతుంది. ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు. ఎందుకంటే సినిమా నేను ఒక 3 months ముందు చూశాను. చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక ఫ్రెష్ సినిమా. అంటే ఎప్పుడు కూడా నాకు బన్నీ గారు అంటూ ఉంటారు నాతో పాటు, సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి అంటే నేను సెర్చ్ చేస్తున్నాను మార్కెట్లో. నిజంగా యంగ్ టీమ్తో జర్నీ చేద్దాం. అసలంటే ఇవన్నీ తెలియని ఒక ఫార్ములాస్ కానీ, ఒక సినిమాలో స్క్రీన్ ప్లేలో ఇట్లాంటి ఫార్ములాస్ ఉండాలి, లేదంటే ఇక్కడ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ఏమీ తెలియని ఒక యంగ్ టీమ్తో ఫ్రెష్గా జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్కి ఫస్ట్ టైం ఒక గోల్డ్లా దొరికింది ఈ సినిమా. ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు, ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు. ఎందుకంటే అది నాకు తెలిసి ఆ సినిమా అయిపోయినట్టు ఆదిత్య హాసన్ వీళ్ళందరూ వచ్చారు. కరెక్ట్గా నేను చూసి వచ్చినప్పుడు బిట్టు అండ్ వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను సినిమా అయిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నవ్వుతున్నాను, చాలా హ్యాపీనెస్గా ఉన్నానని చెప్పి ఆదిత్యకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది, ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు, ఈ సినిమా కొడుతుంది, ఇరగొడుతుంది అనేది. ఏ సీన్స్ అయితే నేను ఆ రోజు ఎడిట్ రూమ్లో ఎంజాయ్ చేశానో అదే సీన్స్ థియేటర్లో అదే రియాక్షన్స్ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది. ఎస్ నేను ఇంకా ఉన్నాను, ఇంకా మిగిలి ఉన్నాను అనేది నా మీద నాకు నమ్మకం కలిగింది. నిజంగా అంత నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ టీం, వెరీ యంగ్ టీం. ఈ టీం అంటే ఎవరు దీంట్లో చూస్తే కరెక్ట్గా 30 years దాటి ఉంటారు, ఒక్క మా సాయి అండ్ నితిన్ తప్పితే. లే మరి This is just a number, sir. 29. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్, జైల్ ఈజ్ జస్ట్ ఏ ప్లేస్. నిజంగా అంటే ఇంత యంగ్ టీం ఎంత బాగా చేశారంటే ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా కదండి. నేను ఎక్కడెక్కడో నా పనిలో నేను తిరుగుతూ ఉండి వీళ్ళకి జస్ట్ ఏంటంటే డైరెక్షన్ ఇట్లా చేద్దాం అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు భుజం మీద వేసుకున్నారు. దానికి వంశీ ఎదురుండి మొత్తం రిలీజ్ కానీ పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా వంశీ జాగ్రత్తగా ఎదురుండి చూసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక యంగ్ ఎనర్జీ కలిపితే థియేటర్లో ఇంత వైబ్రేషన్ ఈరోజు క్రియేట్ చేసింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ వీళ్ళలో ఉన్న ఎనర్జీకి ఈ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నాకు లాస్ట్ 3 months నుంచి జర్నీలోకి వచ్చారు. అండ్ బట్ యూ గైస్ మేడ్ మీ ప్రౌడ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ నిన్ను మాత్రం మర్చిపోను, జయకృష్ణ. అంటే నిన్న కూడా నేను ఏఎంబీలో చూస్తున్నాను, నిన్న ఈవినింగ్ షో. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే జనాలు ఆ చిన్న పంచులకి అదరగొట్టేసాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అందరూ కూడా చాలా బాగా చేశారు. మౌలి అసలు ఇంక నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. పొద్దున్నే వీడియో చూస్తున్నాను, ఏదో వీడియో ఒక 5 years బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో. మన మౌలి అనే అనుకున్నాను. అక్కడి నుంచి తను స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అల్లరి చేశాడంటే సోషల్ మీడియాలో ఈ 5 సంవత్సరాలని నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు. నేను ఎక్కడో ఏదో థియేటర్లో షో చూస్తుంటే తను ఇంట్రొడక్షన్కి క్లాప్స్ పడుతున్నాయి, విజిల్స్ పడుతున్నాయి. ఇదేంటబ్బా ఒక పెద్ద హీరోకి పడినంత పడినాయి అనుకున్నాను. కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు, ఎంత దీంట్లో ఉన్నాడని. అంటే ఇది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా మౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక మీమ్స్ కుర్రోడి కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈరోజు థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాతో ఏదో 2, 3 సినిమా 4 సినిమా కాదు, ఫస్ట్ సినిమాతో థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు. అంటే నిజంగా ప్రతి యంగ్స్టర్ కూడా నేర్చుకోవాల్సింది ఇది. ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు, లేదంటే మాకు ఇక్కడంతా కూడా స్టార్స్ కిడ్సే ఉంటారు, లేదంటే డైరెక్టర్ కిడ్సే ఉంటారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఓటమికి కారణాలే. మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలు అనేది ఇవ్వడు. అవకాశం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి, మనం నిలబడాలి, మనం ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ మౌలి టుడే. అది ఎవరన్నా సరే మాకు అవకాశం రాక మీరు నిరూపించుకోవట్లేదంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్. అది అవకాశాలు ఇవ్వరమ్మా, అవకాశం ఎప్పుడు మనం సృష్టించుకోవాలి. కుర్రోడు సృష్టించుకున్నాడు, ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు మా పక్కన, అంతే. థ్యాంక్ యూ. మా శివాని నాగారం ఒక తెలుగు అమ్మాయి. అంటే అందం కన్నా కూడా ఒక కళ్ళుతో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అంటే యాక్టింగ్ అంటే ఒక కళ్ళుతో ఎక్స్ప్రెస్ చేయడం అనేది
అట్లాంటిది నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే ఈరోజు వీళ్ళిద్దరిని కూడా థియేటర్లో చూస్తుంటే ఎంత బాగా పండించారు ఈ టైమింగ్ కానీ వాళ్ళు కానీ. అంటే ఒక ప్యూర్ తెలుగు తెలిసి ఒక ప్యూర్ టైమింగ్ తెలిస్తే ఆ మజా వేరే ఉంటుంది. ఒక ఇద్దరు యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఒక ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ థియేటర్లో క్రియేట్ అయ్యే ఒక కెమిస్ట్రీ కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియటం వల్ల, ఎస్పెషల్లీ తెలుగులో ఉన్న ఆ మాధుర్యం తెలియటం వల్ల, వీళ్ళ కరెక్ట్ రియాక్షన్స్ వల్ల కూడా చాలా మంచి క్రియేట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ శివాని నాగారు, బీయింగ్ ఏ తెలుగు గర్ల్ వీఆర్ ఆల్ ప్రౌడ్. నీకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది. అండ్ మాతన్ ఏం చెప్పండి నీ గురించి. అందరూ సెకండ్ సినిమా మీరు చేస్తున్నారంటే నా మనసులో ఒకటే ఉంది, ఏంటంటే ఇంత పెద్ద హిట్ కొట్టాక అతనితో నేను సినిమా చేయాలంటే ఎంత కాంపిటీషన్లోకి వెళ్ళాలో నాకు తెలుసు. నేను ఇప్పుడైతే అతనికి వచ్చే ఆఫర్ల ముందు నేను కాంపిటీట్ చేయలేను కాబట్టి నేను తనకు ఒకటే చెప్పాను, బెస్ట్ థింగ్ నీకు బెస్ట్, నీ కెరియర్కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఎక్కడ కూడా మాకు ఆబ్లిగేషన్ లేదు అనేది కూడా చాలా క్లియర్గా నేను వంశీ అడిగితే చెప్పాను. ఎందుకంటే తను నిలబడితే ఏదో రోజు నాకు సినిమా చేస్తాడు, అది నాకు తెలుసు. ఇప్పుడు తను నిలబడతాం అనేది ఇంపార్టెంట్, తనకి మంచి సినిమా రావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నీకు ఎక్కడ నీ కెరియర్కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసి ఒక రోజు మాత్రం నాకు సినిమా చేయి, అది నాకు అవసరమైనప్పుడు చేయి. ఎందుకంటే ఈరోజు అవసరమైనప్పుడు నువ్వు 100% మంచి సినిమా చేయి. నాకు అవసరం, నేను ఎక్కడైనా కింద పడుతున్నప్పుడు మాత్రం వచ్చి సార్ ఆ రోజు మీరు ఈ మాట అన్నారు కదా అని చెప్పి ఈ మాట గుర్తించుకుని ఆ రోజు నాకు హెల్ప్ చేయి చాలు. ఎందుకంటే నీ ఫస్ట్ సినిమాకి నేను హెల్ప్ చేశాను అది. ఎందుకంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలా ఇంటర్వ్యూస్లో కూడా, ఆనందంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు ఎప్పుడు కూడా, మనం పడుతున్నప్పుడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు చూసారా సార్ నేను ఉన్నానని చెప్పి, వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళే రియల్ ఫాలోవర్స్ అండ్ వాళ్ళే రియల్ మనసున్న వాళ్ళు అని చెప్పి. అండ్ ఈటీవీ టీం ఎట్లాగా మీకు థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, సాయి కానీ మన నితిన్ గారు కానీ. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి అనేది నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలు కానీ, కాంప్లికేషన్స్ కానీ ఎన్ని వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడి మొత్తం ఈ సినిమాని థియేటర్స్ వరకు తీసుకొచ్చారు. మేము థియేటర్లు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మాకు ఎంత స్ట్రాటజీ కావాలో, ఎంత ఇది కావాలో, సేమ్ టైం వీళ్ళిద్దరూ ఉండి కూడా వీళ్ళిద్దరూ అంత కష్టం పెట్టి ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చారు. అంటే అక్కడ మేనేజ్మెంట్ని ఒప్పించడంలో కానీ, అంటే తీసుకొచ్చి థియేటర్లో ఈ సినిమా బాగుంటుందని చెప్పి మేనేజ్మెంట్ని ఒప్పించడంలో కానీ, మేనేజ్మెంట్ మా మీద నమ్మకం కలిగించడంలో, మెయిన్ వంశీ మీద నా మీద నమ్మకం కలిగించడంలో కానీ, ఇవన్నిటిలో కూడా సాయి అండ్ నితిన్ చాలా మాకు కూడా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా బాపినీడి గారికి కూడా ఈటీవీ నుంచి. ఎందుకంటే ఆయన నమ్మకపోతే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చేది కాదు. ఆయన మా మీద నమ్మకం ఉండకపోతే మాకు ఈ సినిమా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి, చాలా పెద్ద వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్తో పరిచయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకుని కూడా మా యంగ్ ఎనర్జీని నమ్మారు. అంటే నేను కాదు, వీళ్ళందరినీ నమ్మి ఈ సినిమాని థియేటర్ వరకు వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీ డిజైనింగ్ కూడా బాగుందండి, ఎస్పెషల్లీ నైటీ డ్రెస్ చాలా బాగుంది. మీ పేరు శ్రీదేవి గారు కదా, శ్రీదేవి గారు. అండ్ మా డిఓపి గారు 2.45లో ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇంత రిచ్గా విజువల్స్ కానీ ఇవి కానీ ఎవరు కూడా 2.45 అని నమ్మట్లేదు ఈరోజు. అంత రిచ్గా విజువల్స్ కానీ ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా కింద కనిపించకుండా ఇది ఒక మంచి సినిమా కింద కనిపించడానికి మెయిన్ కారణం మాత్రం మా డిఓపి. అండ్ ఎస్పెషల్లీ నిజంగా అంటే నిన్న ఏంబీలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద కలర్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను మా బిట్టు అండ్ కిరణ్ దగ్గర, ఎందుకంటే నేను షాక్ అయ్యాను, వీళ్ళిద్దరూ 2.45లో ఈ సినిమా తీశారంటే నిజంగా నేర్చుకోవాలి నేను కూడా వీళ్ళ దగ్గర ప్రొడక్షన్. అంటే ఇట్లాంటి సినిమాను ఒక 2.45లో తీయడం అనేది, ఎందుకంటే ఈరోజు తీయలేకపోతున్నాం. నేను హానెస్ట్గా చెప్తున్నాను కదా, 2.45 ఒక షెడ్యూల్గా అవుతుంది మాకు. మరి మాకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయి మాకు బలుపు పెరిగిందా లేదంటే మాకు ఎక్స్పీరియన్స్లు ఎక్కువ వచ్చేసి చూసుకోవట్లేదా మాకు తెలియట్లేదు కానీ అసలు 2.45లో ఈ సినిమా ఫినిష్ చేయడం ఇంక్లూడింగ్ కాపీతో సహా నిజంగా ఐమ్ రియల్లీ, నేను ఎట్లా చెప్పాలి మీ అందరికీ కూడా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అది అయ్యో. అండ్ ఆదిత్య, నువ్వు ఎక్కడున్నా ఈరోజు అంత హ్యాపీగా అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి ఏంటంటే నీ టీం ఎంత పొసెసివ్ అంటే నువ్వంటే వీళ్ళకి ఎక్కడైనా నీ పేరు మర్చిపోతుంటే వీళ్ళ ముగ్గురు గుర్తొస్తారు నాకు, నా వెనకాల వచ్చేస్తారు వీళ్ళ ముగ్గురు అని చెప్పి. అంత మంచి ఫ్రెండ్స్ నీకు ఉన్నారు.
ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమాని నేను థియేటర్లోకి తీసుకొచ్చే ఆపర్చునిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పావు, అదేంటి ఆదిత్య రిలీజ్ ఉంది కదా నువ్వు ఎట్లాగ వెళ్ళిపోతావు అంటే, సార్ మీరు ఉన్నారు కదా, సాయి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ చూసుకుంటారు, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది అన్నావు. 100% నాకైతే నీ నమ్మకం నిలబెట్టామని అనుకుంటున్నాం. మేము అంత మ్యాక్సిమం ఈ సినిమాని చేయగలిగాము, అంత బాగా చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఇంకో ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి బన్నీ గారికి, సెకండ్ అరవింద్ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై ఈ స్టేజ్ నుంచి ఎక్కడో ఒక చిన్న దీనిగా ఉన్న నన్ను తీసుకొచ్చి మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈరోజు నా ఫస్ట్ సినిమా నా బ్యానర్ మించి నేను ఎంటైర్ 100% దీంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా నా నమ్మకం అనేది ఈరోజు జనాల్లోకి ఇంత బాగా వెళ్ళింది అంటే కనుక దానికి మెయిన్ కారణం మీ ఇద్దరి దగ్గర నుంచి నేను పొందిన ఇన్స్పిరేషన్, మీ ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఎంటైర్ మై లైఫ్ ఐఎమ్ ఆల్వేస్ మీకు ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావంతోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంత పెద్ద టీంలోని క్షమించండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా 5కి ఒకటన్నా ఫ్రీ చేయండి, కొంచెం అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. వాసు గారు ఓకే, వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? ఒక 2 things అండి. మాకు ఈ ట్రీజర్ అండ్ ట్రైలర్ విప్లవ్ చేశాడు. సో థ్యాంక్ యూ విప్లవ్, హీఈస్ నాట్ హియర్. విప్లవ్, సో బేబీ ఎడిటర్ విప్లవ్ నాయరాజ్. సో అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్, ఎస్పెషల్లీ నేను ఎడిటర్, నేను మాట్లాడదాం అనుకుని ఇంతకు నుంచి మర్చిపోతానని చెప్పి ఆగుతున్నాను. అండ్ సింజిత్ అంటే సింజిత్ చూస్తేనే నాకు నవ్వు వస్తుంది, అట్లాంటి థియేటర్లు ఎరగొట్టేశాడు. అండ్ ఎడిటర్ ఎస్పెషల్లీ ఎందుకంటే నేను మిత్రమండలి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు చాలాసార్లు ఏంటంటే ఇతను కట్టు గుర్తొస్తుంది. అంటే ఒక పెర్ఫెక్ట్ ఏమంటామంటే ఒక పెర్ఫెక్ట్ క్లోజ్ కానీ ఒక షాట్కి ఎంత డిస్టెన్స్ ఉంచాలి, ఎంత 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 నిడివి ఉంచాలి, ఎంత టైం ఉంచాలి, ఒక చిన్న కంటిన్యూటీ కూడా తేడా రాకుండా కట్ అవుతేనే మనం సినిమాలో ఫ్లోలో వెళ్తుంటాం, లేదంటే ఫటన్ బయటకు వచ్చేస్తాం. నిజంగా చాలా స్మూత్గా ఉంది సినిమా. సూపర్. అండ్ సింజిత్ మొత్తం రివ్యూ అయితే ఇవ్వలేదు కదా నువ్వు. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఒక చిన్న మనవి, చాలామంది ఏంటంటే ఆ చిన్న సినిమాలు మళ్ళీ పుట్టినాయి, చిన్న సినిమాలు మళ్ళీ ఎరగొట్టేస్తున్నాయి. ఇవన్నిటికి మెయిన్ కారణం కంటెంట్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా కంటెంట్. ఇదేదో చిన్న సినిమా బాగా ఆడేసింది కదా అని మళ్ళీ మీరు పరిగెట్టలేకండి, కాళ్ళు ఇరిగిపోతాయి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి అది. అండ్ లాస్ట్, సో మా మీడియాకి మా టీం మొత్తానికి అనుసంధానం పిఆర్ఓ సురేష్ గారు. ఒకసారి రండి, సురేష్ గారు రండి, పైకి రండి ఒకసారి. జేఎస్కే సురేష్ గారిని వేదిక రాసిందిగా కోరుకుంటున్నాం. సో సీను గారు అండ్ శ్రీనివాస్ గారు కూడా, జేఎస్కే మీడియా శ్రీనివాస్ గారు కూడా. ఇప్పటివరకు మొహవటం ఎక్కడున్నారో తెలియదు, బట్ ఈ సినిమాకి వీళ్ళు మాకు చేసిన సపోర్ట్ ఈరోజు ఈ సినిమాని ఇక్కడ కూర్చోపెట్టింది అనే దాంట్లో నేను అని చెప్పడానికి నేను ఎటువంటి మొహవటం లేదు నాకు. సో థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. మమ్మల్ని చాలా భరించాడు పాపం ఈయన, ఎస్పెషల్లీ నన్ను బాగా భరించాడు. పొద్దున్నే లేపేసేవాడిని 5ంటికి కూడా ఒక్కోసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ బాలాజీ, సూర్య బాలాజీ, వీళ్ళ పేరెంట్స్ని కలిశాను. వాళ్ళ కళలో లిటరల్గా నీళ్లు చూశాను. ఒక కొడుకు సాధించిన విజయంతో పుత్రోత్సాహం అంటే ఎలా ఉంటుందో నిజంగా ఆ రోజు నేను చూశాను. వెరీ నైస్ వర్క్, సూపర్ వర్క్. ఇందాక వాసన్ అన్నట్టు ఒక 2.5లో ఇటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు అంటే అది నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా ఈయన దగ్గర అసిస్టెంట్ డిఓపిగా జాయిన్ అవుదాం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గుడ్ వర్క్. అండ్ డిఐ లాస్ట్ మినిట్లో మాకు అంటే చిన్న ఇష్యూ వల్ల మేము ఎక్కడో డిఐ మాకు లాస్ట్ 4-5 days ఉందనగా మాకు కాపీని అందించగలిగారు రాజు. థ్యాంక్ యూ అండి. నేను ఐ కుడెంట్ యాక్చువల్లీ థ్యాంక్ యూ మచ్ వెన్ వీ మెట్, బట్ ఫ్రమ్ దిస్ స్టేజ్ ఐఎమ్ టెలింగ్ యూ, మీ వర్క్ మాకు నిజంగా స్క్రీన్ మీద అందాన్ని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ బనివాస్ గారు. అండ్ బనివాస్ గారు జాయిన్ అయిన తర్వాత మనం పిక్చర్ తీసుకోలేదు, సో మీడియా కోసం ఒక పిక్చర్. సో అందరూ ఉండండి ఈ ఫోటోలో. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అందరూ. నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు ప్లీజ్.
ఒక్కసారి బనివాస్ గారు, వంశీ నందిపాటి గారు, మౌలి గారు అండ్ శివాని అండ్ డైరెక్టర్ సాయి గారు, నితిన్ అండ్ సాయి కృష్ణ గారు జాయిన్. మీడియా ఒక్క నిమిషం. యా, ఓకే. యా, సో మీరు వేదిక మీద ఉండండి. ముందు స్టెప్ ఇప్పుడు ఎవరైతే వేశారో వాళ్ళందరూ స్టేజ్ మీద ఉండండి. మిగిలిన వారందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మీడియా Q&A సెషన్ ఉంది. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారిని అండ్ అలాగే ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని అండ్ శివాని గారిని, బనివాస్ గారిని, వంశీ. వేస్తామండి, మీరు వేసారు కదా ఆల్రెడీ. ఫస్ట్లీ ఏంటంటే బీవీ వర్క్స్ నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. మంచి స్టార్ట్ దొరికింది. నెక్స్ట్ రాబోయే మిత్రమండలి ఫస్ట్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు వంశీ గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు, లాస్ట్ Q&Aలో ఒక చిన్న సినిమా Q&Aలో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్, తీయొద్దని చెప్పారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎదురుగుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు, లేదు చిన్న సినిమాలు తీయచ్చు, తీస్తే మేము అందరూ డబ్బులు కూడా సంపాదించవచ్చు అని మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు. బట్ కండిషన్స్ అప్లై, మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్లై. ఎనీవేస్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్. అవును. ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతుందా, అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది? అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్కి వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లో వేయలేదు. ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం, బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ 22. వంశీ 22 నియర్లీ 22 అబవ్ ఉంది, బిట్వీన్ 22 and 23 మధ్యలో రన్ అవుతుంది. బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ 30. Because and it depends on the situations also. It depends on the other releases and situations also. But 30 అనేది టచ్ చేస్తుందని చెప్పి నా హోప్. నైస్ అండి. అండ్ టు ద యంగ్ టీమ్, మౌలి కానీ, శివాని గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. వీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. హోపింగ్ దట్ యూ విల్ సర్ప్రైజ్ అస్ అగైన్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపతి బాబు గారు చేయాలి. ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి, క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కుదరలేదు ఆయనకి. ఆయన చాలా ఫీల్ అయ్యేవారు. ఈ సినిమా నుమాయిష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి, నేను శ్రీలంకలో ఉన్నానమ్మా, నాకు నిద్ర పట్టట్లే, నువ్వే గుర్తొస్తున్నావు, నాకు ఆ రోలే గుర్తొస్తుంది, నీ నరేషన్ గుర్తొస్తుంది, మనం పక్క ఒక సినిమా చేద్దామమ్మా, నువ్వు డైరెక్షన్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే. అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది. సో స్టిక్కింగ్ టు హిమ్, ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఈటీవీ విన్ సాయి గారు కానీ, నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఫర్ యూ. ఇంకా మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి వీఆర్ విషింగ్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పిన 28 days విండో కాదు, ఎక్కువ విండోనే ఉంటుంది. నైస్ అండి. వాసు గారు 50 ఏంటి 50 days. వాసు గారు సార్, ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మీరు ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం ఎప్పుడైనా అని అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎడిట్ రూమ్లో చూసుకుంటున్నప్పుడే ఓ చెక్ పాస్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వచ్చి ఉంటాయి కదా ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. అప్పుడు ఎందుకు స్టెప్ తీసుకోలేదు? లేదండి, నేను ముందు కూడా అంటే యాక్చువల్లీ నేను అనుకున్నది కూడా కలిసి చేద్దామని అనుకున్నాము. బట్ ద సక్సెస్, దీని సక్సెస్ రేంజ్ కానీ, ఇప్పుడు తనకు వచ్చిన పేరు కానీ అన్నీ చూసిన తర్వాత నాకన్నా కూడా ఇంకొక కొంచెం పెద్ద బ్యానర్స్ అయితే తనకు న్యాయం జరుగుతుంది, అంటే తనకి ఒక ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. అందుకనే ఐఎమ్ ఓపెన్లీ ఎంకరేజింగ్ హిమ్. నీకు ఎక్కడ మంచి ఛాన్స్ దొరికితే, ఎక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ దొరికితే అక్కడ నువ్వు చెయ్యి అనేది తనకి ఓపెన్గానే నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అది మౌలి గారు, మౌలి హాయ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఈటీవీ సాయి గారు, నితిన్ గారు అండ్ శివాని గారు, సింజిత్, సాయి మార్తాండ్, మీకు కంగ్రాచులేషన్స్. so much అండి. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు, ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ కొట్టావు. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నో క్వశ్చన్స్, కంగ్రాచులేషన్స్. సో మచ్ అండి. తప్పకుండా మంచి కంటెంట్తో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొడదాం తప్పకుండా. వాసు గారు, ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు, పెద్ద సినిమాలకు చేయవచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ. సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి? అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి. అంటే లైక్ ఇప్పుడు 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం. అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేద్దాం అనేది ఫిక్స్ అయ్యాం, కానీ 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో చిన్న టెన్షన్ ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు, గమ్ముని ప్రివ్యూస్లో ఏదైనా 20% 30% దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు. బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది, ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది. బట్ వేస్తున్న కొద్ది ఇది వెళ్ళిపోయింది. అది నా ధైర్యం కన్నా కూడా టీమ్ ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనే నేను చెప్పాలి. బికాస్ అన్ని ప్రీవియస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు చేసిన, ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 2.45 కాపీకి అవుతే నియర్లీ 1.25 సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు, అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్. సో ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ తను పే చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి. మన విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది, మీ అందరూ చూసుంటారు. అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఎస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి, విష్ణు గారికి. బికాస్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికీ నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళిద్దరికి ఇందాక మర్చిపోయినది. ఓకే, వంశీ గారు, ఇప్పుడు ఆయన అన్నట్టు స్ట్రాటజీలు అదంతా ప్లే చేసినట్టున్నారు. బేసిక్గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిలీజ్ ముందు వేయాలంటే భయపడతారు. ఇప్పుడున్న సినారియోలో చాలా భయపడుతున్నారు, అంటే కంటెంట్ ఎలా ఉంటుందో, ఎలాంటి రీచ్ వస్తుందని. ఇది బేసిక్గా మీరు అన్నట్టు కొంచెం చిన్న సినిమా, ఆ రిస్క్ మీరు ఎప్పుడు ప్రీమియర్లో రిస్క్ చేస్తుంటారు. అండ్ ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు టచ్ అవుతుంది అక్కడ కూడా? ఓవర్సీస్ ఈ వీకెండ్కి 1 million టచ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నెంబర్స్ అన్నీ ఐ వుడ్ లైక్ సాయి ఆల్సో టు టేక్అవుట్ దట్ నెంబర్స్. బట్ పర్లేదు అంటే సో ఓవర్సీస్ అయితే ఈ వీకెండ్కి 1 million టచ్ అయిపోద్ది. నేను దీన్ని యాజ్ ఎర్లియర్ సెడ్ 4 weeks మూవీగా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక 2 millionకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో సింజిత్, నీ మ్యూజిక్కి మంచి అప్లాస్ వస్తుంది సినిమా చూసాక. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ మ్యూజిక్? ఒక అతను 60,000 రూపీస్ వేస్తాడన్న, యూ డిజర్వ్ దిస్ మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అని ర్యాండమ్గా. అది ఏం అర్థం కాలేదు. బట్ ఈ కాచాయిని పాట తీసుకున్న ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది? ఈ కాచాయిని అనుకున్నా ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్. అది మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ, షార్ట్ ఫిల్మ్. అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును. డైరెక్టర్ గారు, మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100% ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ క్యారెక్టర్లో? లేదండి, నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తంలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్, ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేసాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 days చేసాం. సో అంత ఫాస్ట్ కావడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి, అదే లిటిల్ హార్ట్స్ 2 అనుకున్నా కాదా? ఇది కాదండి.
కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇంత ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను, అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తానేమో అండి. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి, మౌలి గారు ఇక్కడ అండి. హాయ్ హాయ్ అండి. హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండరస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే వచ్చినాయి. కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మంచి స్టోరీ రావాలండి, నాకు అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. మార్తాండ్ గారు ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామందికి చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీని? ఈ స్టోరీ ఒకరికే అండి, ఒకరికే చెప్పాను. చాలామందికి దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే, అది చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను. కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీకి ఒక్కరి మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు, అది అస్సలు చేయదని చెప్పేసిండే. పేరు చెప్పండిగా. సరే సార్, బన్నీవాస్ గారు యాక్చువల్లీ ఇది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు తీసుకున్నారు. ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ మీకు వస్తే మీరు ఏం చేసేవారు? లేదండి, జడ్జ్ చేయడం చాలా కష్టం ఇది. బికాజ్ ఇది టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్ని జడ్జ్ చేయడం అయితే నిజంగా చాలా కష్టం. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని జడ్జ్ చేయలేరు. అది ఒక ఫ్రెష్ మైండ్ ఉంటేనే ఇది జడ్జ్ చేయగలం. తప్పితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బాగా పండిన వాళ్ళు అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ను అయితే జడ్జ్ చేయలేరు కంపల్సరీ. దీనికి ఒక యంగ్ కావాలి, క్యాలిక్యులేషన్ లేని మైండ్ కావాలి ఇట్లాంటికి. యాక్చువల్లీ అంతా ఇప్పుడు యంగ్ జనరేషన్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటిది ఇప్పుడున్న ఈ కంటెంట్లు మొత్తం కూడా ఇలాంటివి ఉన్నది, ప్రమోషన్ కూడా వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది. సో బీవీ వర్క్స్ నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశం? ఎస్ అండి, ఒకటేంటంటే యంగ్ టీమ్ వచ్చి మనకి బేసిక్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు దెమ్. చేసి దానికి ఎక్కడన్నా మనకు ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మనం గైడెన్స్ ఇవ్వాలి. తప్పితే మన ఫార్ములా సాల్ మీద రుద్దితే మాత్రం ఇట్లాంటి సినిమాలు రావు. సాయి గారు చెప్పండి సార్. ఈటీవీ విన్ మీ ఇద్దరు వచ్చాక నితిన్ గారు కానీ మీరు వచ్చిన తర్వాతనే దీనికి ఇంత మంచి పాపులర్ అంటే నాకు తెలిసి అంతకుముందు అయితే అంత వినపడలేదు. బట్ అంటే ఈటీవీకి ఇంకొకటి ఏంటంటే హార్ట్గా ఉండేది ఉషా కిరణ్ మూవీస్ సార్. సో దాన్ని ఏమైనా లైనప్ ఆ బ్యానర్లో ఏమైనా మీరు మూవీస్ మళ్ళీ ఇలా తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మీకు తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు? లేదు సార్, అంటే ఉషా కిరణ్ కూడా మీదే కదా. వెరీ సూన్ మూవీస్ చేద్దాం, ఉషా కిరణ్లోనే చేద్దాం. ఓకే అండి. మార్తాండ్ గారు, మార్తాండ్ గారు శివాని గారు ఇక్కడ అయితే లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాత్యాయని సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్. సో చాలా వరకు అది కృష్ణకాంత్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా. అసలు ఆ థాట్ ఎవరిది? ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి? ఆ సాంగ్ కొంచెం బెటర్గా చేసామండి, ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్. నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా, మల్కాజ్గిరి అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మణికొండలో షూటింగ్ చేసాము, సైక్లింగ్ సీక్వెన్స్. సో మాకు కుదరలేదు, కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది. కానీ ఇంకా బ్యాడ్గా తీద్దామనేది నా కోరిక ఉండే, కానీ కుదరలేదు ఒక్కటి. బట్ అలా తీసినా చాలా బాగా నచ్చిందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ శివాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి, మంచి కాంప్లిమెంట్ ఏంటి? చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారండి. కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు. ఆయన చాలాసేపు మాట్లాడారు. అండ్ ఆయన సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి డీటెయిల్, ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు. బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అది ఐ థింక్ దట్ వాజ్ అ చెరీ ఆన్ టాప్ అండి. ఆయన ఆ రోజు కాల్ చేసి హీ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నావు, చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్, ఎందుకంటే
you're labeled as auntie in that character, but you took it up as a sport. So that really meant a lot. వంశీ గారు మౌలి సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దానికి సింక్ అయింది, డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తారు అన్నట్టు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సినిమా ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఈ ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను ఎన్ని రోజులైనా. అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. వాసు గారు, సో ఇలాంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మంచి కంటెంట్తో ఒక చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, కానీ ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకింగ్ అంటూ ఇందాక ఒక టార్చ్ బేరర్ సాయి గారు అన్నట్టు ఒక టార్చ్ బేరర్ లాంటి మూవీస్తో యంగ్స్టర్స్ అంతా కూడా మంచి కథలతో వస్తున్నారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళ వెనక ఉండి భుజం తట్టడం అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశంగా నిలుస్తుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా. సో ప్రొడ్యూసర్ల ఇలాంటి సక్సెస్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది? సో మీరు మారినట్టుగా మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి యంగ్ టాలెంట్స్ ఎంతవరకు పుష్ చేయాలి? అంటే ఫస్ట్ వీటికి చూస్ చేయడానికి ఓపిక ఉండాలండి. అంటే ఒక 100 సినిమాలు చూస్తే ఒక సినిమా దొరుకుతుంది ఇట్లాంటిది. ఆ 100 సినిమాలు చూసే ఓపిక ఉండాలి. అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది టార్చర్ ఉన్నా కూడా మధ్యలోంచి లెగలేం. ఎందుకంటే బికాజ్ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళు చాలా ఆస్తి వస్తారు మేము చూస్తున్నప్పుడు. మీ మధ్యలో దాన్ని ఆపేసి లెగిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇంకా అది ఎలా ఉన్నా కూడా మేము విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఒక ఆనిముత్యం దొరుకుతుంది ఇట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఓపిక ఉండాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు. ఇవి ఏంటంటే ఒక మ్యాజిక్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఒక ఎనర్జీస్ కలిసి జరిగే మ్యాజిక్స్ ఇవి. అంటే ఒక రైటింగ్ అండ్ ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక టీం అంతా కలిసి జరిగే మ్యాజిక్ ఇదంతా కూడా. ఆ మ్యాజిక్ ఇప్పుడు ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తే జరగదు. అది ఒక ఏమంటారు ప్యూర్గా పుడుతుంది ఇట్లాంటి. సో దీన్ని తీసుకుని పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అందుకే. వంశీ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గారు. అంటే మామూలుగా ఒక స్టోరీ కానీ లేకపోతే ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఇది జనాలకు కనెక్ట్ అవుతుందని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? ఏంటి మీ జడ్జిమెంట్ అలాగే? ఆడియన్ లాగా చూస్తే కనెక్ట్ అవుతుంది, అనిపిస్తే కనెక్ట్ అవుద్ది అంతే. టెక్నికల్గా చూస్తే ఎప్పుడు ఆ సినిమా కనెక్ట్ అవుద్ది లేదు. ఆడియన్లా చూసి మనకు కనెక్ట్ అయితే కనెక్ట్ అయినట్టు అంతే, సింపుల్. మౌలి బ్రో, సో మీరు మీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు ఉందా? సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్. సో ఒక్క 1 వర్డ్లో ఈ జర్నీ ఎలాగా? ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమేం చేసా, ఎక్కడికి వచ్చా, ఎక్కడ స్టార్ట్ చేశా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. నన్ను కలపొద్దు. థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ ఇదంతా ఆడియన్స్దే, మీమర్స్ది, నా మీద పోస్టులు వేసిన వాళ్ళు అందరిది, నా వీడియోలు సినిమాలు వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళు అందరిది ఈ క్రెడిట్, నాదేం లేదు. నితిన్ గారు, ఈటీవీ విన్ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుందంటే ఓటీటీలో చాలా హల్చల్ చేస్తుండే. ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో ఎవరు ఊహించని రేంజ్లో, ఇమాజిన్ చేయలేని రేంజ్లో హిట్ అయింది ఇది. సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ వీటిని బీట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఇదే రేంజ్లో ఉండే ఫిలిమ్స్ వస్తాయా? అది ఎవరు చెప్పలేరండి. ఒకటి బీట్ చేయాలి, ఒకటి అట్లా ఉండదు. ఎందుకంటే ఇది మా బేబీ అని నెక్స్ట్ది కూడా మా బేబీయే కదా. ఒకదాన్ని అన్నీ ఈక్వలే ఉంటాయి. నెక్స్ట్ రాబోయే వాటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ జానర్స్ చూస్తారండి. ఇప్పటిదాకా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి డ్రామాస్ చేస్తున్నాం, కామెడీ ఇవన్నీ. నెక్స్ట్ రాబోయే దాంట్లో డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ అయితే రాబోతుందండి. అండ్ ఒకటి ఏం గ్యారంటీ అంటే మీరు పెట్టుకున్న నమ్మకం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరండి, దట్స్ ఫర్ షూర్. సో మీ డిజిటల్ మీడియా అడ్మిన్ ఎవరో ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ అని చెప్పి పెట్టారు కదా. సో అది సోషల్ మీడియాలో కొంచెం
ఒక రకంగా డీవియేట్ అవుతుంది. అదే అది చెప్పేసిన పేరు కూడా బార్బెల్ అని ఒక రివ్యూయర్, బార్బెల్ సర్టిఫైడ్ రివ్యూ అని ఒకటి వేయడం వల్ల కొంచెం డీవియేట్ అయ్యిందని అంటున్నారు. వాటి మీద మీ ఒపీనియన్? జస్ట్ ఫన్నీ అంతే. అంటే మీరు అది ఎలా తీసుకుంటారు అన్నది మ్యాటర్ అంతే. మేమేమి అదర్ ఇంటెన్షన్తో వేయలేదు. ఇట్స్ నార్మల్ థింగ్. ఇట్ వాజ్ హౌ ద మీమ్స్ హ్యాపెనింగ్ అట్లా వేసిందే. పెద్ద సీరియస్ ఇంటెన్షన్ ఏమి ఉండదు దానిలో. సినిమా ఎంత లైట్ హార్టెడ్గా ఉందో మా ఆర్ట్స్ అంత లైట్గా ఉంటాయి. నార్మల్గా చూస్తే నార్మల్గానే అనిపిస్తాయి అన్ని. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను యావరేజ్ యూజ్ 25 to 27 అని. ఫస్ట్ డే థియేట్రికల్ వ్యాలిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కదా. సో ఆనందంలో ఎక్సైట్మెంట్లో అలా ఒకటి జరిగి ఉంటుంది తప్ప నథింగ్ ఒకరికి ఫర్ కాదు, ఒకరికి ఆపోజిట్ కాదు. మేము ఎప్పటికీ సాయికృష్ణ గారు సార్, అంటే ఈటీవీ విన్ వచ్చే సినిమాలు సిరీస్లు ఏవి కూడా పైరసీ చేయలేరని మీరు ఎప్పుడు గట్టిగా చెప్తారు, అదే జరుగుద్ది సార్. బట్ ఇది థియేట్రికల్గా రావడం వల్ల కూడా పైరసీ అవ్వకపోయినా ఒక 3 days ఒక కాపీ అయితే బయటకు వచ్చింది. అది రికార్డ్ కాపీగా సార్? అదే రికార్డ్ కాపీనే. సో అంటే మీరు ఇక్కడ డిజిటల్లో ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారు అంటే ప్రొడ్యూసర్స్ పాపం ఎప్పటి నుంచో పైరసీ కోసం ఫైట్ చేస్తున్నారు. సో మీ సజెషన్స్ ఆ టెక్నాలజీస్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళు ఇంకా ఏమన్నా? మా దగ్గర ఏం కాంక్రీట్ సొల్యూషన్ ఏం లేదండి ఈరోజు చెప్పనీకి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, బట్ షేర్ చేస్తాం. ఈ సినిమాకి కూడా మేము చాలా ట్రై చేసామండి. ఎవరైతే ఈ టెలిగ్రామ్లో ఇట్లో ఈ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారో అందరికీ నోటీస్ ఇచ్చి వీఆర్ డూయింగ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటూనే ఉంటామండి. ఎందుకు మంచి సినిమా ఉంది కదా, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా. మేమేమి అందరిలాగా అంటే వేరే వాళ్ళ థింగ్స్ లాగా బిగ్గర్ థింగ్స్ ఏం చేయలేదు. వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంచాము. సో ఐ ఫీల్ మీ 2 గంటల టైంకి ఆ డబ్బులు వర్త్ ఏమో నేను ఫీల్ అవుతున్నాను. సో వర్త్ కాదని చెప్తే వీల్ డూ నెసరీ యాక్షన్ దానికి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి ఆ సినిమా వర్తే, మోర్ దాన్ వర్తే. సో మీరందరూ లీగల్గా లెజిటిమేట్గా చూడండి, ఇల్లీగల్గా చూడొద్దు అనేది నా విన్నపం కూడా. ఇప్పుడు మార్తన్ గారు పైరసీ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ ఎక్కడ పైరసీ రాలేదండి, అండ్ దట్ ఈస్ అ రికార్డ్ అగైన్. అవును, 3 days తర్వాత కాపీ ఒకటి వచ్చింది. అవునండి. మార్తన్ గారు యాక్చువల్గా క్వశ్చన్ ఏం లేదు, అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ యాక్చువల్గా. అండ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను, ప్రతి దానికి ఒక పే ఆఫ్ ఇచ్చారు. పానీపూరి డైలాగ్ ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత రియల్గా పానీపూరి, అండ్ స్టార్టింగ్ జడా సేమ్ డ్రెస్, అండ్ లాస్ట్లో జడా సేమ్ డ్రెస్, అండ్ ప్రతి దానికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఇచ్చారు. ఆ బ్యూటిఫుల్ రైటింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ బన్నీవాస్ గారు మొన్న ప్రింట్ అండ్ వెబ్లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడారు. ఈ సినిమాకి యాక్చువల్గా కొన్ని చోట్ల 150 రూపీసే ఉంది మల్టీప్లెక్స్లో, కొన్ని చోట్ల మాత్రం 200 రూపీస్ ఉంది. నేను సెకండ్ టైం కూడా విడిగా మీడియా షో కాకుండా బయట సెకండ్ టైం వెళ్ళాను. అప్పుడు 150 రూపీస్కి ఆల్మోస్ట్ 70% ఫుల్ అయింది. 200 రూపీస్ ఉన్న దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే బుక్ మై షోలో చూస్తే. సో అంటే టికెట్ రేట్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయిందంటారా కొన్ని చోట్ల? ఎస్ అండి, 150 రూపీస్ చాలా చోట్ల బెనిఫిట్ అయింది. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు తగ్గించడానికి, ఇంకా వాళ్ళు మేము ఏం చేయలేము. కానీ 150 అనేది మాత్రం ఈ సినిమాకి ప్లస్ అయింది చాలా చోట్ల. మౌలి గారు, యా, లిటిల్ హార్ట్స్ చాలా కంగ్రాట్స్ అండి, చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ కాన్సిక్వెన్సెస్ అండ్ సీక్వెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్. సో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అనేది ప్రేమలకు కంపేర్ చేస్తున్నారు. సో ప్రేమలు మూవీ అనేది చాలా బ్లాక్ బస్టర్, అది కూడా దాన్ని ఏమైనా బీట్ చేస్తుంది ఈ మూవీ? బీట్ చేయాలని కోరుకుంటున్నాం అండి, కానీ అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికీ. అది దాన్ని దాటితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, మౌలి హియర్. విజయ్ దేవరకొండ గారు, నాని గారు, రవితేజ గారు, నాగ చైతన్య గారు, ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రౌడీ వేర్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో దాని మీద ఈ ట్వీట్లు అందరూ పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్లు వేస్తూ ఆ సపోర్ట్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇందాక చెప్పినట్టు అసలు నేను గాల్లోనే ఉన్నా అవన్నీ చూసుకుంటూ. ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో, ఈ కమెంట్లు, రివ్యూలు, ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు. గంట నిద్రపోతున్నా రోజు. సో అంత హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మౌలి బ్రో, థ్యాంక్ యూ. ఇది చిట్ట చివరి ప్రశ్న అండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత అరే నువ్వు హీరోనా, ఇప్పుడు హీరో కూడా అయిపోయావును అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా? అంటే కొంచెం ప్రశ్న కొంచెం అంటే నేను చెప్పేది ఏంటంటే కంగ్రాట్స్ చేస్తారు అలాగా. అంతకుముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది. హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో, స్టార్టింగ్ హీరో అని. మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే. ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి అబ్బా నువ్వు హీరో అయిపోయావరా
అని అన్నారా అంటున్నా నేను. ఖచ్చితంగా అండి, చాలామంది అన్నారు, కానీ నాకు అంత సీన్ లేదండి. మంచి సినిమాలు చేసుకుంటూ పోతా, నచ్చింది చేసుకుంటూ పోతా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇది ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ 50 రోజులు 100 రోజులు ఇలా సక్సెస్ మీట్ని మనం లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ని కొనసాగిద్దాము. అండ్ థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఇంకా ఒకసారి చూసేసిన వాళ్ళు రెండోసారి చూసిన వాళ్ళు మూడోసారి ఇలా చూస్తూనే ఉంటారని తెలుసు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు లిటిల్ హార్ట్స్ అండ్